Hello students, welcome back to VIPS Academy. This is Anirudh Billa, your mentor for UPSC. ఎస్ అండి, ఇవాళ ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నామంటే ఏపీఎస్సి 2024 ప్రిలిమ్స్ లో వచ్చిన పాలిటీ క్వశ్చన్స్ 30 క్వశ్చన్స్ వచ్చాయి కదండి. 30 క్వశ్చన్స్ అన్ని కూడా మనం డీటెయిల్ గా సాల్వ్ చేయబోతున్నాం. అండ్ క్లాస్ లాస్ట్ వరకు కూడా చూడండి, ఓకేనా? సో ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అనేది వీఆర్ ప్రజెంటింగ్ విత్ పీపీటీ అండి. లెట్స్ సీ దట్. ఎస్ అండి, ఇక్కడ మీరు చూడొచ్చు, ఎవ్రీ ఇయర్ మనం ఏ ఎగ్జామ్ జరిగినా సరే మన ఛానల్లో అనాలిసిస్ వీడియో అనేది ఉంటుందండి, పర్టికులర్ గా కంపల్సరీ కూడా. సో లెట్ us see. సో ఏపీఎస్సి ప్రిలిమ్స్ 2024 ఎంసీక్యూ అనాలిసిస్, ఓకేనా? ఇండియన్ పాలిటీ సంబంధించింది బై శ్రీ అనిరుద్ బిల్లా, ఇండియన్ కాన్స్టిట్యూషన్ పాలిటీ ఎక్స్పర్ట్. ఎస్, సో ఫస్ట్ మనం క్వశ్చన్స్ అనలైజ్ చేసే ముందు బేసిక్ పాలిటీ క్వశ్చన్స్ అనాలిసిస్ చూద్దామండి, ఓకేనా? లెట్ us see that. ఇండియన్ పాలిటీ క్వశ్చన్ అనాలిసిస్ చూస్తే కనుక పాలిటీ క్వశ్చన్స్ ఇవాళ జరిగిన ఎగ్జామ్ ఏంటంటే వెరీ వెరీ డిఫికల్ట్ గా వచ్చిందండి అండ్ లెందీ కంపేర్డ్ టు గ్రూప్ 1 2023 పేపర్ అండి. లాస్ట్ ఇయర్ జనవరిలో జరిగిన పేపర్ కంటే ఈ పేపర్ డిఫికల్ట్ గా మరియు లెంతీగా వచ్చింది. సో మీరు అడగొచ్చు, సార్ ఎలా చెప్పగలుగుతున్నారు సార్ అంటే కనుక, మనం కనుక ఈ క్వశ్చన్స్ చూస్తే కనుక అవుట్ ఆఫ్ 30 క్వశ్చన్స్ ఇంటర్ప్రిటేషన్ బేస్డ్ క్వశ్చన్ 18 ఉన్నాయండి. అంటే ఏంటి, మనకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది మనకి, కానీ దాన్ని ఎగ్జామ్ లో అప్లికేషన్ బేస్డ్ అయితే తప్ప మనం ఆన్సర్ అరేంజ్ చేయలేమని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కమింగ్ వీడియో, ఓకేనా? అండ్ ఫ్యాక్చువల్ బేస్డ్ వచ్చి 12 ఉన్నాయండి బేసిక్ గా. అయితే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ కూడా ఎలా ఇచ్చారంటే 4 స్టేట్మెంట్స్ ఇచ్చారండి. 1 2 3 4 స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు, 4 ఆప్షన్స్. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చాయి. దిస్ ఈస్ యూపీఎస్సీ ప్యాటర్న్ అండి, మీ అందరికి కూడా తెలుసు. యూపీఎస్సీ ప్యాటర్న్ లో ఇచ్చారనమాట ఎగ్జామ్. ఇంకా కొన్ని క్వశ్చన్స్ చూస్తే కనుక ఒక 10 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఆ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి తెలుసా, ఒక ఫుల్ పేజ్ మొత్తం కూడా ఆక్యుపై చేసింది. అంటే స్టూడెంట్స్ కి చదవడానికే టైం పట్టే పేపర్ అనమాట. అందుకే ఇది లెందీ పేపర్ అనమాట. ఇలాంటి పేపర్ ఇప్పటి వరకు ఏపీఎస్సీ చరిత్రలోనే రాలేదు చెప్పాలంటే. ఇందా మనం చూసాం స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ మ్యాక్సిమం ఉన్నాయి కదా. సరే, సింగిల్ ఆప్షన్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయని నేను చూస్తే ఒకటే ఒక క్వశ్చన్ ఉందండి, సింగిల్ ఆప్షన్ అనమాట. అంటే స్టేట్మెంట్స్ లేవు, అంటే కింద ఆప్షన్స్ లేవు, డైరెక్ట్ గా మన స్టేట్మెంట్స్ ఇచ్చారనమాట. 1 2 3 4 ఒకటి సెలెక్ట్ చేయాలన్నమాట. ఈ ప్యాటర్న్ నుంచి స్టేట్మెంట్ బేస్డ్ మూవ్ అయిందన్నమాట, ఓకేనా? అండ్ ఫైనల్ గా చూస్తే అసెషన్ అండ్ రీజన్ క్వశ్చన్ వచ్చేసి ఒకటి ఉందండి. సో దిస్ ఈస్ ఓవరాల్ ఎగ్జామ్ అనాలిసిస్, ఓకేనా? నెక్స్ట్ మీరు చూడండి, మీ అందరికి తెలుసు ఇది ఆల్రెడీ మన స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్. మనకు వచ్చేసి మార్నింగ్ పేపర్. ఇది మార్నింగ్ పేపర్ లో 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా మనకి: హిస్టరీ అండ్ కల్చర్, కాన్స్టిట్యూషన్ పాలిటీ, సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకనామీ అండ్ ప్లానింగ్, జాగ్రఫీ. సో ప్రతి దాని నుంచి 30 మార్క్స్ తోటి మనకి పేపర్ ఇవ్వడం జరిగిందండి. 120 minutes, 120 క్వశ్చన్స్, 120 marks. అయితే మనం ఇక్కడ ఇది వాళ్ళు ఇచ్చిన సిలబస్ అండి. ఇప్పుడు మనం క్వశ్చన్స్ చూద్దాము, అంటే ఏ చాప్టర్ నుంచి ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో చూద్దామండి. సో దట్ మనం సిలబస్ ని ఫాలో అయితే ఎగ్జామ్ లో మనం 100% సక్సెస్ అవ్వచ్చండి. అది చూద్దాం. సో ఇక్కడ మ్యాప్ చేసాం చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది సిలబస్, ఇందాక ప్రీవియస్ పేజ్ లో చూస్తే ఇది సిలబస్ అండి. రైట్ సైడ్ మీరు చూడండి, టాపిక్ యాజ్ పర్ సిలబస్ ఇట్ సైడ్ పెట్టాము. రైట్ సైడ్ వచ్చి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో చూద్దాం, ఓకేనా? ప్రియాంబుల్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చిందండి, యూనియన్ టెరిటరీ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది, ఓకేనా? బేసిక్ ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ యూనియన్ టెరిటరీ అనే టాపిక్ లేదు, కాకపోతే ఇది ఇంపార్టెంట్. యూపీఎస్సీ కనుక మీరు చూస్తే కనుక మన లక్ష్మీకాంత్ టెక్స్ట్ బుక్ చూసినారు, ఏ ఇతర టెక్స్ట్ బుక్ చూసినారు, యూనియన్ టెరిటరీ ఇంపార్టెంట్, ఓకేనా? యునైటెడ్ స్టేట్స్ ఇంపార్టెంట్ కాబట్టి అడిగాను. ఫండమెంటల్ రైట్స్ ఒకటి, డిపిఎస్ నుంచి 2 క్వశ్చన్స్, ఫండమెంటల్ డ్యూటీస్ నుంచి ఒక క్వశ్చన్, అమెండ్మెంట్ ఒక క్వశ్చన్, బేసిక్ స్ట్రక్చర్ నుంచి ఒక క్వశ్చన్. ఇవన్నీ కూడా ఇక్కడ సిలబస్ లో ఉన్నాయండి, ఓకేనా? నెక్స్ట్ యూనియన్ ఎగ్జిక్యూటివ్, అంటే మన ప్రెసిడెంట్ చాప్టర్ నుంచి 2 వచ్చాయి. ప్రెసిడెంట్, యాక్చువల్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ ఎవరు ఉంటారంటే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, పిఎం, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ అటార్నీ జనరల్ ఉంటారండి. పార్లమెంట్ నుంచి 7 క్వశ్చన్స్ వచ్చాయండి. సెంట్రల్ స్టేట్ రిలేషన్ నుంచి 2 క్వశ్చన్స్, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ స్పెసిఫిక్ గా పంచాయత్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ పంచాయత్ రాజ్ అని ఇచ్చారు కదా, సో దట్ అట్లా మ్యాప్ చేసుకోవచ్చు అనమాట మీరు. కాన్స్టిట్యూషన్ నాన్ కాన్స్టిట్యూషన్ బాడీస్ నుంచి 5 క్వశ్చన్స్ వచ్చాయండి. ఫారెన్ పాలసీ ఇక్కడ నుంచి చూసారా మనకి, ఫారెన్ పాలసీ, ఇండియాస్ ఫారెన్ పాలసీ, దాని నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. ఇంటర్నేషనల్ రిలేషన్స్, కరెంట్ అఫైర్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. స్కీమ్స్ నుంచి వచ్చింది అండ్ ఇంకోటి అదర్స్, ఇంకో జనరల్ క్వశ్చన్ ఒకటి వచ్చిందండి. సో టోటల్ 30 క్వశ్చన్స్ వచ్చాయి.
సో దిస్ ఈజ్ అ మ్యాపింగ్ అనమాట. సిలబస్ తో మనం ఇట్లా మ్యాపింగ్ చేయొచ్చు. ఇక్కడ ఒకటే ఒక క్వశ్చన్ బియాండ్ సిలబస్ అడిగారు, బట్ అది కూడా ఆన్సర్ చేయొచ్చు మనం. ఇఫ్ యూ రెడ్ ద టెక్స్ట్ బుక్ ఆర్ మన క్లాస్ అటెండ్ అయినా సరే యూ క్యాన్ సాల్వ్ ఇట్. సో ఇప్పుడు చూద్దామండి మనం ఏం చేయబోతున్నాం అంటే క్వశ్చన్ బై క్వశ్చన్ డీటెయిల్ అనాలిసిస్ చేయబోతున్నామండి. డీటెయిల్ అనాలిసిస్ అంటే ఏంటంటే బేసిక్ గా కీ ఒకటే కాదండి, కీ ప్లస్ ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. అంటే ఎలా సాల్వ్ చేసామని చెప్పేసి. అండ్ ఎక్కడైనా రిక్వైర్మెంట్ ఉంటే కనుక నేను ఇక్కడ టాపిక్ యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా? అండ్ ఇన్నేచర్ టెక్నిక్ యూజ్ చేసి ఎలా సాల్వ్ చేయొచ్చో కూడా నేను మీకు చెప్తాను. సో దట్ మీకు నెక్స్ట్ ఎగ్జామ్ కి మీరు ఏ ఎగ్జామ్ రాసిన ఫ్యూచర్ లో ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ అండి. సో ఫస్ట్ అయితే మీరు అందరూ కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకేనా? మీకు తెలిసిన ఆన్సర్స్. ఓకేనా? మీకు ఏ క్వశ్చన్ నచ్చింది ఆర్ మీరు ఎన్ని క్వశ్చన్స్ పెట్టారో ఒకసారి టైప్ చేయండి కామెంట్ సెక్షన్ లో. ఓకేనా? లెట్ us see. ఇది మన టీం వాళ్ళు ప్రిపేర్ చేశారండి పీపీటీ. సో క్వశ్చన్స్ అనేవి ఒక పర్టికులర్ ఆర్డర్ లో పెట్టారంటే ఎగ్జామినేషన్ క్వశ్చన్ ప్యాటర్న్ లో కాకుండా వాళ్ళు ఎలా అంటే టాపిక్ వైజ్ పెట్టారనమాట. లైక్ ప్రియాంబుల్ కానీ ఫండమెంటల్ రైట్స్ కానీ ఇట్లా ఒక ఆర్డర్ లో పెట్టారనమాట. పార్లమెంట్ తర్వాత పంచాయతీ రాజ్ అలా పెట్టారంట. సో ఎట్లీస్ట్ సరే మనకు క్వశ్చన్ ఇంపార్టెంట్ కదా, సీక్వెన్స్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. సో లెట్ us సాల్వ్ ఇట్. సో ఫస్ట్ ఈ క్వశ్చన్ చూద్దామండి. మీ అందరికి కూడా కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను క్లియర్ గా. లెట్ సాల్వ్ దిస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ వ్యాలిడ్ విత్ రెస్పెక్ట్ టు ప్రియాంబుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి సంబంధించి ఈ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ లో 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు, తర్వాత 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఏది కరెక్ట్ ఆన్సర్ అంటున్నారండి. మీకు ఎగ్జామ్ లో కనుక ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే మన కరెక్ట్ ఆన్సర్ ఎట్లా అండర్లైన్ కానీ సర్కిల్ చేసుకోవాలి, ఎందుకంటే ఇన్కరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. సో చెక్ చేసుకోవాలి. ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దామండి. ద టర్మ్ డెమోక్రటిక్ యాజ్ యూజ్డ్ ఇన్ ద ప్రియాంబుల్ ఇస్ అ మిక్స్ ఆఫ్ బ్రిటిష్ ఫ్యాబియన్ సోషలిజం అండ్ అమెరికన్ పాపులిజం. యాక్చువల్లీ ఇక్కడ చూడండి, మనకేమో డెమోక్రటిక్ అనే వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇక్కడ చూసేమో సోషలిజం గురించి మాట్లాడుతున్నారండి. ఓకేనా? అబ్సల్యూట్ గా ఇది రాంగ్ స్టేట్మెంట్ అన్నమాట. ఈ రెండు కూడా కాంట్రడిక్టరీ. అక్కడ డెమోక్రసీ గురించి మాట్లాడలేదు. ఈవెన్ డెమోక్రసీ టాపిక్ లో కూడా అసలు అమెరికా గురించి కానీ లైక్ బ్రిటిష్ ఫ్యాబియన్ సోషలిజం, ఈ పాపులిజం ఇట్లాంటి వర్డ్స్ అని కూడా ఎక్కడ వాడలే. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అండి. మీరు క్లియర్ గా ఫస్ట్ స్టేట్మెంట్ కొట్టేయచ్చు. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. స్టేట్మెంట్ 2. ద టర్మ్ రిపబ్లిక్ ఇన్ ప్రియాంబుల్ ఇండికేట్స్ దట్ ఇండియా హ్యాస్ అన్ ఎలక్టెడ్ హెడ్. ఇక్కడ వరకు కరెక్ట్ అండి. రిపబ్లిక్ అంటే మనకి ఒక ఎలక్టెడ్ హెడ్ ఉంటారు అనమాట. మనకి హెరిడిటరీలో వంశపారంపరంగా వచ్చిన వ్యక్తి ఉంటారండి. ఎలక్టెడ్ పర్సన్ ఉంటారు, అది కూడా ఫిక్స్డ్ పీరియడ్ ఆఫ్ టైం ఉంటారు. ఓకేనా? కాల్ ద ప్రైమ్ మినిస్టర్ అంట. ఇక్కడ మిస్టేక్ అండి. ఓకేనా? పిఎం కాదు, ఇది ప్రెసిడెంట్. సో ఇది కూడా తప్పే. ఎస్, నెక్స్ట్ చూద్దామండి. ద లిబర్టీ ఎక్స్ప్రెస్ ఇన్ ద ప్రియాంబుల్ ఇస్ నైదర్ అబ్సల్యూట్ నార్ క్వాలిఫైడ్. అబ్సల్యూట్ అంటే ఏంటి అంటే సంపూర్ణంగా పరిపూర్ణంగా మనం లిబర్టీని మనం యూజ్ చేసుకోవచ్చా అంటే యూజ్ చేసుకోలేమండి. దానికి కొన్ని రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, దాన్ని క్వాలిఫైడ్ అంటారు. ఇక్కడ ఏమని ఇచ్చారంటే ఇట్ ఈస్ నైదర్ అబ్సల్యూట్ నార్ క్వాలిఫైడ్ అంటారు, రెండు కాదంటున్నారు. సో ఈ స్టేట్మెంట్ కూడా తప్పే. యాక్చువల్ ఇక్కడ ఉండాల్సింది ఏంటి రైట్ స్టేట్మెంట్ కావాలంటే ప్రియాంబుల్ ఈజ్ నాట్ అబ్సల్యూట్ బట్ క్వాలిఫైడ్ అన్నారు అనమాట. క్వాలిఫైడ్ అంటే మీనింగ్ ఏంటంటే దానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయని చెప్పేసి. సో ఆప్షన్ 3 కూడా రాంగ్. సో ఫైనల్ స్టేట్మెంట్ చూద్దామండి. సో మనకి ఈ ఆప్షన్ పోయింది, ఈ ఆప్షన్ పోయిందండి. సో మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఓన్లీ 4 నన్నా చూద్దాం. ఓకే, లాస్ట్ చూద్దాం. ద టర్మ్ ఫ్రాటర్నిటీ యాజ్ యూజ్డ్ బై ద ప్రియాంబుల్ ఒరిజినల్లీ డినోటెడ్ ద డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్ ఓన్లీ. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే ఫ్రాటర్నిటీ అనే దానిలో మనకి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో అంటే ఏదైతే మనకి January 26, 1950 ఇంప్లిమెంట్ అయింది సార్, అప్పుడు దానిలో డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్ అనే ఉందన్నమాట. దాని తర్వాత మనకి ఏమైంది అంటే అమెండ్మెంట్ చేశాక ఇంటిగ్రిటీ అనే వర్డ్ యాడ్ అయింది అనమాట. సో వచ్చేసి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. సో ఇంప్లిమెంట్ అయినప్పుడు ఒరిజినల్ గా చూస్తే కనుక డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్ ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 4. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకేనా? సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ ఎగ్జామ్ లో అంటే మనం ఆల్రెడీ కనుక ప్రియాంబుల్ కనుక చదివి ఉన్నట్టయితే మనం సాల్వ్ చేయొచ్చు దీన్ని. ఓకేనా? ఆర్ ఈవెన్ మన క్లాస్ అటెండ్ అయినా సరే ఇంకోటి చూడండి, మన క్లాస్ లో ఆల్రెడీ మనం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసాం డెమోక్రసీ అంటే ఏంటి క్లియర్ గా. సో ఆ వర్డ్ సంబంధించి మనం చూడొచ్చు. నెక్స్ట్ రిపబ్లిక్ అంటే విత్ ఫొటోస్ కూడా పెట్టామండి. ఓకేనా? విత్ ఫొటోస్ కూడా పెట్టామంటే గుర్తుండడానికి. యాక్చువల్ టెక్స్ట్ బుక్ లో ఎక్కడ కూడా మనకి క్లియర్ గా ప్రెసిడెంట్ అని ఎక్కడ ఉండదు. రిపబ్లిక్ అంటే ఎలక్టెడ్ హెడ్ అని ఉంటుంది. బట్ ఇక్కడ ఇమేజ్ పెట్టడానికి రీజన్ ఏంటంటే సో దట్ మనకి గుర్తుండడానికి ఇలా చేసామన్నాడు. సో మన క్లాసెస్ అటెండ్ అయినా సరే యూ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి, ఇది కూడా మన క్లాస్ ఇమేజ్ పెట్టారు మన టీం వాళ్ళు.
జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మన క్లాస్. అండ్ మన స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ఆన్సర్ కరెక్ట్ గా పెట్టారు. ఓకే, ఇట్లా అన్ని క్వశ్చన్స్ కి అన్నిటికీ ఆన్సర్ చేయొచ్చండి. మన క్లాస్ లో ఇన్ డెప్త్ గా, ఇన్ డీటెయిల్ గా, లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం కంప్లీట్ గా. అంటే మీకు లక్ష్మీకాంత్ పాలిటీ చాలా మంది భయం ఉంటుంది కదా, మన క్లాస్ అటెండ్ అయితే మీకు అది ఈజీగా అర్థమైంది. బికాజ్ ఇట్స్ అండ్ రిఫరెన్స్ బుక్, యూపీఎస్సీ వాళ్ళు కూడా చదివే బుక్ ఇదే కాబట్టి ఈజీగా మీకు పాలిటీ లక్ష్మీకాంత్ మొత్తం చదివేయచ్చు అనమాట మన క్లాస్ అటెండ్ అయితే. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. టెరిటరీ ఆఫ్ ఇండియా. ఓకేనా, ఇక్కడ ఏమన్నారంటే ద టెరిటరీ ఆఫ్ ఇండియా అండ్ యూనియన్ ఆఫ్ ఇండియా టూ డిస్టింక్ట్ అండ్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ డ్యూ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజన్స్. ఎందుకు టెరిటరీ ఆఫ్ ఇండియా, యూనియన్ ఆఫ్ ఇండియా రెండు డిఫరెంట్, రెండు వేరు వేరు అని అన్నారు అనమాట. చూద్దామండి. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనం టెన్షన్ పడొద్దండి, ఎందుకంటే లెందీ క్వశ్చన్ కదా. మనం చూసి ఏమనుకుంటాం అంటే టఫ్ అనుకుంటాం, బట్ ఇట్ ఈస్ ఈజీ. సో మనకు తెలియాల్సిన టర్మ్స్ ఏంటండి? సో టెరిటరీ ఆఫ్ ఇండియా అంటే ఏంటి, యూనియన్ ఆఫ్ ఇండియా అంటే తెలిస్తే మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకి యూనియన్ టెరిటరీ చాప్టర్ లో వస్తుంది. నెక్స్ట్ చూద్దాం. యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ చాప్టర్ లో వస్తుంది. ఎస్, ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ద యూనియన్ ఆఫ్ ఇండియా ఇంక్లూడ్ జస్ట్ స్టేట్స్ అండ్ యూటీస్. ఇక్కడ మిస్టేక్ ఏంటి తెలుసా అండి, యూటీస్ అన్నమాట. యూనియన్ ఆఫ్ ఇండియాలో స్టేట్స్ మాత్రమే ఉంటాయి, యూటీస్ ఉండవు. స్టేట్స్ మాత్రమే ఉంటాయి, యూటీస్ ఉండవు. టెరిటరీ ఆఫ్ ఇండియా ఇంక్లూడ్స్ ఇన్ అడిషన్ టు ద స్టేట్స్ అండ్ యూటీస్ those territories that may be acquired by the government of India at any future time. ఇది కరెక్టే. సో టెరిటరీ ఆఫ్ ఇండియాలో ఏముంటుందంటే స్టేట్స్, యూటీస్ ఫ్యూచర్ లో అక్వైర్ చేసుకోబోయే టెరిటరీ కూడా ఇంక్లూడ్ చేశారనమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ లో ఇది కనుక 2 పార్ట్స్ కింద విభజిస్తే ఈ స్టేట్మెంట్, ఫస్ట్ స్టేట్మెంట్ లో యూటీ ఉన్న వాళ్ళు తప్పైందండి. ఓకేనా, ఫస్ట్ ఆప్షన్ ఇస్ రాంగ్. సో మనం ఏం చేయాలంటే వెంటనే క్విక్ గా ఎలిమినేషన్ మెథడ్ అని చెప్పే కదా మీకు. ఎలిమినేషన్ ఎలా ఎలిమినేట్ చేయాలంటే బేసిక్ గా ఇక్కడ ఆప్షన్ చూడండి, 1 2 3 4 లో 1 ఆప్షన్ రాంగ్. మనకు అర్థమైంది కదా ఇది. సో మనం ఏం చేయాలంటే 1 ఆప్షన్ ఉంది అని కొట్టేసేయాలండి. ఇది 1 ఆప్షన్ ఉంది, ఇది 1 ఆప్షన్ ఉంది, ఇది 1 ఆప్షన్ ఉంది. ఓకేనా, సో మనకి 3 ఆప్షన్స్ పోతే మిగిలింది ఏంటంటే ఆప్షన్ 2. సో మీకు ఒక్క స్టేట్మెంట్ పర్ఫెక్ట్ తెలిసినా సరే మిగతా అసలు చదవాల్సిన అవసరమే లేదు. కాకపోతే క్రాస్ వెరిఫికేషన్ కోసం చదవాలన్నమాట. నెక్స్ట్ చూద్దాం. ద ఎక్స్ప్రెషన్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇస్ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బట్ ద ఎక్స్ప్రెషన్ టెరిటరీ ఆఫ్ ఇండియా ఇస్ నాట్ ఫౌండ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఇది తప్పండి, ఇది కూడా మెన్షన్ చేశారు. దిస్ ఈజ్ ఆల్సో మెన్షన్. నెక్స్ట్, ద ఫస్ట్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈస్ విత్ రిఫరెన్స్ టు ద జస్ట్ ద యూనియన్ ఆఫ్ ఇండియా బట్ నాట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. ఇది కూడా తప్పండి, దానిలో క్లియర్ గా రాసింది యూనియన్ ఆఫ్ ఇండియా గురించి, టెరిటరీ ఆఫ్ ఇండియా గురించి. ఇది కూడా తప్పే. సో ఫైనల్ గా మీరు కనుక చూస్తే కనుక ద యూనియన్ టెరిటరీస్ ఆర్ కవర్డ్ బై ద ఎక్స్ప్రెషన్ టెరిటరీ ఆఫ్ ఇండియా నాట్ బై ద ఎక్స్ప్రెషన్ యూనియన్ ఆఫ్ ఇండియా. సింపుల్ చెప్పాలంటే మనం రెండే గుర్తుపెట్టుకోవాలండి. యూనియన్ ఆఫ్ ఇండియా దీనిలో ఏముంటాయండి, స్టేట్స్ గురించి ఉంటుంది. ఓకేనా, టెరిటరీ ఆఫ్ ఇండియా దీనిలో ఏముంటాయండి, స్టేట్స్ ప్లస్ యూటీ ప్లస్ ఫ్యూచర్ లో మనం అక్వైర్ చేసుకోబోయే టెరిటరీస్ గురించి ఉంటుంది. సో ఆల్రెడీ మనం ఇందాక ఎలిమినేషన్ టెక్నిక్ ఏం చేసామండి, ఆప్షన్ 2 అనేది అరేంజ్ అయ్యాం కాదు, క్రాస్ వెరిఫికేషన్ కూడా కరెక్ట్ అయింది. సో దిస్ ఈజ్ అ రైట్ ఆన్సర్. అర్థమైంది కదండి. ఏదన్నా క్వశ్చన్ లో డౌట్ ఉంటే ప్లీజ్ ఆస్క్ ఇన్ ద కామెంట్ సెక్షన్. నెక్స్ట్ చూద్దామండి. ఇది ఎట్లా సాల్వ్ చేయాలంటే మీరు యూనియన్ అండ్ టెరిటరీ కనుక చదివి ఉంటే టెక్స్ట్ బుక్ లో లక్ష్మీకాంత్ రిఫరెన్స్ బుక్ లో కనుక చదివి ఉంటే దానిలో ఇది ఇచ్చారండి క్లియర్ గా. నో నీడ్ టు వరీ, మనం వరీ అవ్వాల్సిన పనులు. నెక్స్ట్, ఆర్ ఈవెన్ మన క్లాసెస్ కనుక మీరు అటెండ్ అయ్యి ఉంటే కనుక లెటర్సే మన ఆర్టికల్ 1 ఇది మన క్లాస్ స్క్రీన్ షాట్ అండి. ఓకేనా, ఇది మన క్లాస్ స్క్రీన్ షాట్ తీసి పెట్టారు టీం వాళ్ళు. ఆర్టికల్ 1 మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఏం ఎక్స్ప్లెయిన్ చేసాం చూడండి ఇక్కడ క్లియర్ గా. ఇక్కడ మనం 3 కేటగిరీస్ అని చెప్పాం. టెరిటరీ అంటే స్టేట్స్ ఉంటాయి, యూటీస్ ఉంటాయి, టెరిటరీస్ మేబీ అక్వైర్డ్ ఇన్ ద ఫ్యూచర్ ఉంటుంది. యూనియన్ ఆఫ్ ఇండియా అంటే ఓన్లీ స్టేట్స్ అని చెప్పాం. సో క్లాస్ విన్నా ఒకవేళ మీకు గుర్తున్నా ఇది ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకేనా, ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇదే ఒక బిగ్ క్వశ్చన్. ఇది ఒక పేజ్ మొత్తం తీసుకుందండి, బట్ వీ కెన్ సాల్వ్ ఇట్ ఈజీలీ. ఏంటో చూద్దాం. విత్ రిఫరెన్స్ టు ద ఇండియన్ పాలిటీ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ వుడ్ యు యాక్సెప్ట్ యాజ్ అప్రోప్రియేట్ ఐడియా రిఫరెన్స్ టు ఈక్వాలిటీ. మనకి ఈక్వాలిటీ అనే కాన్సెప్ట్ మనకి ఎక్కడ ఉంది, ఫండమెంటల్ రైట్స్ లో ఉంటుంది కదండి, దాని గురించి ఇక్కడ అడుగుతున్నారు అనమాట. సో లెట్ us ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దామండి. ద ప్రైమసీ ఆఫ్ ఈక్వాలిటీ సేఫ్ గార్డెడ్ డిఫైన్డ్ అండ్ ఎన్ఫోర్స్డ్ బై కోర్ట్స్ ఆఫ్ లా. ఎస్, కోర్ట్ ఆఫ్ లా అనేది మన ఈక్వాలిటీని సేఫ్ గార్డ్ చేసేది బాగానే ఉంది. రాదర్ దాన్ బై కాన్స్టిట్యూషన్ కాన్సెప్చువలైజ్డ్ బై ఎవిడెన్స్. ఈ స్టేట్మెంట్ తప్పండి. అంటే కాన్స్టిట్యూషన్ లో కాకుండా కోర్ట్స్ మాత్రమే చేస్తాయని చెప్తున్నారు, తప్పు. మనకు ఆల్రెడీ రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ఇచ్చారు కదా,
సో ఈ ఫస్ట్ స్టేట్మెంట్ అనేది తప్పు అనమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు కాబట్టి మనం ఏం చేయాలంటే ఆప్షన్స్ లోకి వెళ్ళండి, మళ్ళీ ఎలిమినేషన్ మెథడ్ వాడేసి 1 ఎక్కడ ఉందో అది ఎలిమినేట్ చేసేయండి. ఓకేనా. ఈ సెకండ్ ఆప్షన్ చూడండి, 1 and 3 ఇది క్రాస్ చేసేయండి. నెక్స్ట్ 1 and 4 ఫోర్త్ ఆప్షన్ క్రాస్ చేయండి. మిగిలింది ఏంటండి, ఫస్ట్ ఆప్షన్ అండ్ థర్డ్ ఆప్షన్. ఓకేనా. లెట్ us see. Article 14 of the Constitution of India constitutes only the concept of equality before law, but does not mention the concept of equal protection of law. ఇది తప్పండి అబ్సల్యూట్ గా. యాక్చువల్గా ఆర్టికల్ 14 లో రెండు ఉంటాయి. ఈక్వాలిటీ బిఫోర్ లా విచ్ ఇస్ టేకన్ ఫ్రమ్ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా వీ హావ్ టేకన్ ఫ్రమ్ అమెరికన్ కాన్స్టిట్యూషన్ అనమాట. ఓకేనా. ఇది తప్పు. సో ఆప్షన్ 2 ఉన్నది కూడా అన్ని స్ట్రైక్ ఆఫ్ చేయండి. స్టేట్మెంట్ 2 ఉన్నది, ఆప్షన్ 3 అన్ని స్ట్రైక్ ఆఫ్ చేయండి. మీకు అర్థమైంది కదా ఎలిమినేషన్ టెక్నిక్ అయితే. సో మిగిలింది ఫస్ట్ ఆప్షన్ అండి, 3 and 4 కరెక్ట్ అంట. సో ఇదే ఆబ్వియస్ గా రైట్ ఆన్సర్. కాకపోతే మరోసారి క్రాస్ వెరిఫికేషన్ చేద్దాం. ఆర్టికల్ 194 and ఆర్టికల్ 361A of the Constitution of India are indicative of the fact that equality in India is not absolute. Not absolute అంటే కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి అనమాట. ఈ 194 ప్లస్ 361 ఏంటి అంటే, ఈ ఆర్టికల్ 194 ఉంది కదా, ఆర్టికల్ 194 ఏం మాట్లాడుతుంది అంటే మన లెజిస్లేటర్స్ కి అంటే ఏంటి, మన చట్టాలు చేసే వాళ్ళకి అంటే ఎంపీలు గారు ఎమ్మెల్యే వాళ్ళకి, ఎంపీలు ఆర్ ఎమ్మెల్యేస్ కి ఏంటి అంటే వాళ్ళకి దే విల్ గివ్ సమ్ ఎక్సెప్షన్స్ అనమాట. కొన్ని రైట్స్ కొన్ని ఇమ్యూనిటీస్ ఇస్తారు. ఓకే, ఇది ఒక ఎక్సెప్షన్. నెక్స్ట్ చూస్తే ఆర్టికల్ 361A. ఆర్టికల్ 361A లో ఏం మాట్లాడతారంటే ప్రెసిడెంట్ గారు కానీ గవర్నర్ గారు కానీ వాళ్ళకి కొన్ని రైట్స్ ఉంటాయి అనమాట, కొన్ని ప్రివిలేజ్ ఉంటాయి. అవి ఏంటి అంటే వాళ్ళని క్రిమినల్ కేసెస్ లో అరెస్ట్ చేయకూడదు. ఈ సివిల్ కేసెస్ లో అయితే 2 months ముందు నోటీస్ ఇవ్వాలన్నమాట. ఓకేనా, ఇది ఎక్సెప్షన్స్ అనమాట. సో ఈ స్టేట్మెంట్ ఈజ్ రైట్ అండి. ఆప్షన్ 3 స్టేట్మెంట్ 3 ఇస్ రైట్. స్టేట్మెంట్ 4 చూద్దాం. ద థియరీ ఆఫ్ ఈక్వాలిటీ ఇంక్లూడ్ డిస్టింక్షన్ ఆఫ్ మెరిట్. అంటే ఏంటి థియరీ, మన ఈక్వాలిటీలో మనం ఏం చెప్తున్నామంటే మెరిట్ బేసిస్ మీద మనం డిస్టింక్షన్ చేయొచ్చు, బట్ నాట్ డిస్టింక్షన్ ఆన్ అకౌంట్ ఆఫ్ హెరిడిటరీ టైటిల్స్ ఆర్ నోబిలిటీ యాజ్ ప్రపోనెడ్ బై ద బాలాజీ రాఘవన్ కేసు అనమాట. ఈ కేసు ప్రకారం ఏంటి అంటే ఒక వ్యక్తిని మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వాలిటీ బేసిస్ మీద కాకుండా మనం డిస్టింగ్ చేయాలంటే అతనికి మెరిట్ ఉండాలంట, అంతే తప్ప వంశపారంపరంగా వచ్చిన దాంతో మనం చేయకూడదని చెప్పారనమాట. సో బాలాజీ రాఘవన్ కేసు ఇచ్చారు. ఈవెన్ దో మీకు కేసెస్ తెలియకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ మొత్తం పాలిటీలో మోస్ట్ ఇంపార్టెంట్ కేసు ఒక 50 or 100 ఉన్నాయి అనుకోండి, అవి లేని ఎగ్జామ్ ఇచ్చినా సరే మన ఎలిమినేషన్ మెథడ్ తో ఇక్కడ మనం సాల్వ్ చేయగలం. కాబట్టి 4th ఆప్షన్ లో మీకు ఈ కేసు తెలిసినా తెలియకపోయినా సరే ఆన్సర్ ఇస్ రైట్ అండి, ఎందుకంటే 3 and 4 రైట్ కాబట్టి. సో దీని ఆప్షన్ వచ్చేసి 1. అందరు కూడా నోట్ చేసుకోండి. ఓకేనా, ఎవ్రీబడి ప్లీజ్ నోట్ ద కీ. ఇది ఎలా సాల్వ్ చేయాలంటే మనం ఫండమెంటల్ రైట్స్ చాప్టర్ చదివి ఉండాలండి. బేసిక్ గా టెక్స్ట్ బుక్ లా చదివితే కనుక ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. అండ్ మల్టిపుల్ టైమ్స్ కూడా మీరు రివిజన్ చేసి ఉండాలి. అండ్ మన క్లాస్ లో వచ్చేసి మనం ఆల్రెడీ వీ హావ్ డిస్కస్ ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ లా ఇన్ డెప్త్ గా డిస్కస్ చేసామని. అండ్ ఆల్సో మెనీ టైమ్స్, ఒక more than 3 times మనం అయితే రివిజన్ చేసాం. సో దిస్ విల్ మేక్ యువర్ ప్రిపరేషన్ ఈజీ అండ్ ఆల్సో ఎగ్జామ్ లో మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ విత్ రిగార్డ్ టు ఫండమెంటల్ డ్యూటీస్? ఫండమెంటల్ డ్యూటీస్ సంబంధించి ఆర్టికల్ 51A లో ఉంటుందండి ఫండమెంటల్ డ్యూటీస్. ఓకేనా, దానికి సంబంధించిన క్వశ్చన్స్ చూద్దామండి. దీనిలో కొంచెం ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉంటాయి, మన ఎట్లా ఎలిమెంట్ చేయాలో చూద్దాం. ఓకేనా, లెట్ us see. Fundamental duties. First statement. Fundamental duties are confined to just the citizens of India, with the exception of 51A subclause 1, which is also applicable to foreigners that are resident in India. ఈ స్టేట్మెంట్ తప్పండి, ఎందుకంటే ఫండమెంటల్ డ్యూటీస్ ఏవైనా సరే ఫారినర్స్ కి అప్లికేబుల్ కాదు, ఓన్లీ ఇండియన్స్ కి మాత్రం అప్లికేబుల్. ఓకేనా, అయితే మీరు కనుక చూడండి ఆర్టికల్ 51A లో ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ దానిలో ఎలా ఉంటుందంటే ఏ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే బి, సి, డి, ఈ, ఎఫ్, జి ఇలా మనకి 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయండి. దానిలో ఐ వచ్చేసి ఏంటి, ఇక్కడ ఇచ్చిన ఐ వచ్చేసి ఏంటి అంటే టు ప్రొటెక్ట్ మాన్యుమెంట్స్ అండ్ టు అబ్జర్వ్ ఫ్రమ్ వైలెన్స్ అనమాట. అంటే మనం ఈ మాన్యుమెంట్స్ పబ్లిక్ ప్రాపర్టీ, లెటర్స్ పబ్లిక్ ప్రాపర్టీ అండి, సారీ మాన్యుమెంట్స్ కాదు, మాన్యుమెంట్స్ అనేది గవర్నమెంట్ కాపాడాలి, పబ్లిక్ ప్రాపర్టీని మనం కాపాడాలి. అట్ ద సేమ్ టైం వచ్చేసి ఏంటంటే వైలెన్స్ చేయకూడదు అనమాట. ఇది అప్లికేబుల్ అంటున్నారు ఫారినర్స్ కి, ఇది కూడా అప్లికేబుల్ కాదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్. సెకండ్ వన్ చూడండి. ద వర్మ కమిటీ ఆన్ ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ సిటిజన్స్
1999 has recommended the implementation of fundamental duties irrespective of the existing legal provisions. ఇక్కడ ఏమన్నారంటే మనమంట ఫండమెంటల్ డ్యూటీస్ ఇంప్లిమెంట్ చేయాలంట, లీగల్ ప్రొవిజన్ అంటే సంబంధించిన చట్టం లేకపోయినా సరే చేయమని చెప్తారు. ఇది తప్పండి. వర్మ కమిటీ ఏం చెప్పారంటే ఫండమెంటల్ డ్యూటీస్ సంబంధించిన చట్టాలు ఏమున్నాయని చెప్పేసి దాంతో లింక్ చేశారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఫ్లాగ్ కోడ్ ఆర్ నేషనల్ హానర్ యాక్ట్ ఆర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ఫండమెంటల్ డ్యూటీస్ ఇంప్లిమెంట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా తప్పే. సో మనం ఇప్పుడు ఆప్షన్స్ చూద్దామండి. ఫస్ట్ స్టేట్మెంట్ ఉంది, ఇది తప్పు. సెకండ్ స్టేట్మెంట్ ఉందా, ఇది తప్పు. ఓకేనా, 2 ఆప్షన్స్ ఎలిమెంట్ అయితే 2 మిగిలాయండి. 3, 4 ఓన్లీ 4. థర్డ్ స్టేట్మెంట్ చూడండి. ఇన్ కేశవానంద భారతి కేస్ 1973, Supreme Court of India held that fundamental duties may be used to decide the constitutionality of the laws that are otherwise ambiguous to interpret. అసలు ఫండమెంటల్ డ్యూటీస్ వచ్చినవే ఎప్పుడండి? 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 లో వచ్చాయండి. దీనికంటే 3 years ముందు కేశవానంద భారతి జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి ఆబ్వియస్ గా ఫండమెంటల్ డ్యూటీస్ గురించి దానిలో డిస్కస్ చేసే స్కోప్ లేదు కాబట్టి ఇది కూడా తప్పే. సో ఆప్షన్ 3 కూడా తప్పే. స్టేట్మెంట్ 3 కూడా తప్పే కాబట్టి ఇది కూడా రాంగ్ అయితే మిగిలింది ఏంటంటే ఓన్లీ 4. తర్వాత ఓన్లీ 4 చెక్ చేద్దాం. ఓకేనా. The Sardar Swaran Singh Committee has recommended for penalties to be considered in the eventuality of non-compliance of any of the fundamental duties. ఈయన ఏం చెప్పారంటే కమిటీ రికమెండేషన్ లో ఎవరైతే ఫండమెంటల్ డ్యూటీస్ కనుక ఫాలో కాకపోతే వాళ్ళకి పెనాల్టీ వేయాలని చెప్పేసి ఒకటి చెప్పారు. సెకండ్ ఏం చెప్పారంటే మనం ఏదైనా పనిష్మెంట్ ఇస్తే కోర్టుకి వెళ్ళకూడదు, కోర్టులో ఛాలెంజ్ చేయదని చెప్పారు. మూడోది వచ్చేసి ఏంటంటే ట్యాక్స్ పే చేయడం కూడా కంపల్సరీ కూడా డ్యూటీ అని చెప్పారండి. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ 3 కూడా మన వాళ్ళు ఫండమెంటల్ డ్యూటీస్ లో ఇంక్లూడ్ చేయలేదు. అందుకే ఇక్కడ క్లియర్ గా సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ వాళ్ళు ఏం రికమెండేషన్ ఇచ్చారని అడుగుతున్నారు. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్. స్టేట్మెంట్ 4 ఈజ్ రైట్. ఇక్కడ వచ్చేసి ఆప్షన్ 3 ఈజ్ రైట్. అర్థమవుతుందా మీకు క్లియర్ గా? ఐ థింక్ యు ఆర్ గెటింగ్ దిస్. నెక్స్ట్ చూద్దాం. ఇది ఎలా సాల్వ్ చేయాలండి? మీరు ఫండమెంటల్ డ్యూటీస్ చాప్టర్ కంపల్సరీ కూడా చదివి ఉండాలి, అర్థం చేసుకుని ఉండాలి, అండ్ ఆల్సో మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసుకొని ఉండాలి బేసిక్ గా. ఆర్ యూ క్యాన్ మన క్లాసెస్ విన్నా సరే యూ క్యాన్ ఆన్సర్ దిస్. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, అసలు చాలా ట్రికీ క్వశ్చన్ అనమాట. ఇది చూద్దాం. విత్ రిగార్డ్స్ టు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే డిపిఎస్పి గురించి అడుగుతున్నారండి. డిపిఎస్పి ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందండి? ఆర్టికల్స్ లో ఆర్టికల్ 36 నుంచి 51 వరకు ఉంటుందండి డిపిఎస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీ. సో దీనిలో ఏం అడిగారు మనకి అంటే వాట్ ఈస్ ద కరెక్ట్ క్రోనాలజికల్ ఆర్డర్ ఇన్ విచ్ ద ఫాలోయింగ్ ఎడిషన్స్ వేర్ ఇన్కార్పొరేట్ ఇన్ టు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా త్రూ అమెండ్మెంట్. సో ఈ డిపిఎస్పిని అమెండ్మెంట్ చేశారు కదా, దానిలో ఆర్డర్ అడుగుతున్నారు అనమాట. సో దీనికి చాలా నాలెడ్జ్ కావాలంటే చాలా సార్లు రివిజన్ చేసి ఉండాలండి, అదర్వైజ్ ఇట్ ఇస్ డిఫికల్ట్. సో చూద్దామండి ఎప్పుడెప్పుడు ఏ చేశారు. ద ఎడిషన్ ఆఫ్ సెకండ్ ఆస్పెక్ట్ రిలేటెడ్ టు ఆర్టికల్ 38. సో ఆర్టికల్ 38 లో సెకండ్ ఆస్పెక్ట్ ఏంటి అంటే టు మినిమైజ్ ద ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అన్నమాట పీపుల్ లో. ఇది ఎప్పుడు యాడ్ చేశారంటే మీరు నోట్స్ చేసుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పి చెప్తున్నానండి, ఎందుకంటే ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ ఏదైనా ఎగ్జామ్ లో. ఇది 1978 లో దే హావ్ ఇంట్రడ్యూస్. ఓకే, ఫస్ట్ వన్ అయిపోయింది. సెకండ్ వన్ చూడండి. ద చేంజింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ఆర్టికల్ 45. ఆర్టికల్ 45 ఏం చెప్పారంటే 0 to 6 years ఉన్న చిల్డ్రన్ కి గవర్నమెంట్ అనేది ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అనేది ప్రొవైడ్ చేయమని చెప్పారండి. ఓకేనా, ఇది ఏ అమెండ్మెంట్ చేశారండి? 86 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2002. నెక్స్ట్ చూడండి. ఆర్టికల్ 43B. 43B లో ఏముంటది అంటే కోఆపరేటివ్ సొసైటీస్ అండి. ఇవన్నీ కూడా మనకు క్లియర్గా ఇచ్చారండి టెక్స్ట్ బుక్ లో. కోఆపరేటివ్ సొసైటీస్ గురించి చెప్పారు. ఇది ఎప్పుడు యాడ్ చేశారంటే 97th అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2011. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇట్లానే రాసుకోవాలండి మీరు ఎగ్జామ్ లో కూడా. మనం ఏం చేయాలి, పక్కన ఇయర్స్ రాసుకొని నెక్స్ట్ సాల్వ్ చేయాలి. నెక్స్ట్ 48A. 48A లో ఏముంటది అంటే టు ప్రొటెక్ట్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ అనమాట. ఇది ఎక్కడ యాడ్ చేశారంటే 42nd అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1976. సో మీరే కనుక క్రోనాలజికల్ ఆర్డర్ చూడాలంటే చూడండి ఫస్ట్ ఏంటో. ఫస్ట్ వచ్చేసి ఏం రావాలండి? ఫస్ట్ మనకి ఇక్కడ 1976 రావాలి. సో ఈ రెండు 1976 ఇది ఉంది, 4 ఉంది కదా. నెక్స్ట్ మనకి ఏం రావాలి? 1 రావాలి. సో ఆప్షన్ 2 లో మనకు ఉంది చూడండి 4123.
అంతే కదా. 76, 78, 2002, 2011. సో ఆప్షన్ ఈస్ దిస్ అండి. సో ఇది టైం టేకింగ్ ప్రాసెస్ అండి. ఫర్దర్ వీ నీడ్ టు సాల్వ్, ఎందుకంటే ఇవి డైరెక్ట్ గా టెక్స్ట్ బుక్ నుంచి వచ్చిన కాన్సెప్ట్స్ అండ్ ఇవి ఆల్సో కంపల్సరీ చదవాల్సిన కాన్సెప్ట్స్. అందుకే లెందీకి ఇచ్చారు పేపర్. లెందీకి ఇచ్చినా సరే మనం టైం తీసుకొని వీ నీడ్ టు సాల్వ్ ఇట్. ఎస్, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో టైప్. సో హౌ టు సాల్వ్ దిస్ ఏంటంటే డిపిఎస్పి చాప్టర్ నుంచి లింక్ చేసాం దీన్ని. సో ఇది కంపల్సరీ యూ షుడ్ బి పర్ఫెక్ట్. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ కనుక మీరు మొత్తంగా చదివితే ఇక్కడ ఒకటి ఉంటుంది చూడండి, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ గివెన్ ఆర్ ఇన్కరెక్ట్ అంట. సో మనం ఏం చేయాలండి, తప్పు స్టేట్మెంట్స్ కనిపెట్టాలి. మనం ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ కనిపెట్టాలి. అంటే రైట్ అయిన స్టేట్మెంట్స్ తప్పు అనమాట, మనకు వద్దు. కరెక్ట్ స్టేట్మెంట్స్ వదిలేసి తప్పు స్టేట్మెంట్స్ మనం పట్టుకోవాలన్నమాట. సో లెట్ us see. ఫస్ట్ స్టేట్మెంట్ చదవండి. ద 25th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1971 లో ఏం చేశారంటే, ఇన్సర్టెడ్ ఎ న్యూ ఆర్టికల్ 31C, whose first provision was declared as invalid by the Supreme Court in the కేశవానంద భారతి కేసు అంట. బేసికల్ కేశవానంద భారతి కేసులో ఏం చెప్తున్నారు అంటే 31C అనే దానిలో ఫస్ట్ ప్రొవిజన్ ని వాళ్ళు ఇన్వాలిడ్ అని చెప్పారంట. ఇది కరెక్ట్ అండి స్టేట్మెంట్. ది స్టేట్మెంట్ ఇస్ రైట్. నెక్స్ట్ చూద్దాం. ద సుప్రీం కోర్ట్, సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ద సుప్రీం కోర్ట్ in Minerva Milk case 1980 consider the extension of the scope of the second provision of the article 31C as well as invalid anta. Basically వీళ్ళు ఏమంటున్నారంటే మినర్వా మిల్క్ కేసు 31C అనేది ఇన్వాలిడ్ కాదు, ఇది కాదు, ఇది రాంగే. ఫస్ట్ స్టేట్మెంట్ కూడా రాంగే అనుకుంటున్నాం. 25th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ లో ఎస్ నో ఫస్ట్ ప్రొవిజన్ రాంగే, ఇది రాంగే. డైరెక్ట్ మనకి వీ హ్యావ్ ఇన్ ద టెస్ట్, ఇది రాంగే. నెక్స్ట్ చూద్దాం. థర్డ్ స్టేట్మెంట్ చూద్దాం. ద సుప్రీం కోర్ట్ ఇన్ మినర్వా మిల్క్ కేస్ 1980 has considered the importance of harmony and balance between fundamental rights and direct principles. ఎస్ అండి, ఎఫ్ఆర్ ఫండమెంటల్ రైట్స్ డిపిఎస్పి అనేది బేసిక్ గా రెండింటి మధ్యలో బ్యాలెన్స్ ఉండాలని చెప్పింది. ఇది రైట్ అండి, ఈ స్టేట్మెంట్ రైట్, ఇది రైట్. ఫోర్త్ వన్ చూద్దాం. సో ఇక్కడ మీరు చూడండి, థర్డ్ స్టేట్మెంట్ రైట్ అంటున్నాం అంటే ఏ మీనింగ్, ఇన్కరెక్ట్ కనిపెట్టాలి కాబట్టి థర్డ్ వన్ ఉండకూడదు. అర్థమైంది మీకు? థర్డ్ స్టేట్మెంట్ రైట్ కాబట్టి మనకి ఇన్కరెక్ట్ కావాలి కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ ఉండకూడదు. చూడండి ఆప్షన్స్ లో, ఫస్ట్ ఆప్షన్ లో 3 ఉంది కదా, దీన్ని ఎలిమినేట్ చేసేయండి. సెకండ్ ఆప్షన్ లో 3 ఉందా, దీన్ని ఎలిమినేట్ చేసేయండి. ఫోర్త్ ఆప్షన్ లో 3 ఉందా, దీన్ని ఎలిమినేట్ చేయండి. సో మన డైరెక్ట్ ఆన్సర్ అరైవ్ చేసాం. అదేంటి 3, 1, 2, 4 అంట. సో ఫస్ట్ తప్పు, సెకండ్ తప్పు, ఫోర్త్ తప్పు కదా చూద్దాం. ఓకేనా? లెట్ us see. The present interpretation with respect to the fundamental rights and DPSP is same iteration of the principle that was propounded by the Supreme Court in the Champakal Dora case 1951. కాదండి, బేసిక్ గా అప్పుడు ఆ కేసులో ఏం చెప్పారంటే సుప్రీం కోర్టు ఫండమెంటల్ రైట్స్ ఏ గ్రేటర్ డిపిఎస్పి కంటే అని చెప్పారు. ఓకేనా? సో ఇది తప్పు. సో ఇక్కడ మనగా చూస్తే కనుక ఇది చాలా కేర్ఫుల్ పెట్టాల్సిన క్వశ్చన్ అండి. ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు, సెకండ్ స్టేట్మెంట్ తప్పు, ఫోర్త్ స్టేట్మెంట్ తప్పు. అందుకే మనకు ఆన్సర్ వచ్చి 3. వెరీ వెరీ మైన్యూట్ అండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ లో చూడండి, ఫస్ట్ ప్రొవిజన్ ఇచ్చారు. వెరీ అంటే మనం చదివినా సరే మనం కనిపెట్టలేమన్నమాట, అలా ఇచ్చారు. సో ఆన్సర్ ఈస్ 3. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ పోస్ట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. నెక్స్ట్ చూడండి, 9th షెడ్యూల్ గురించి అడుగుతున్నారండి. బేసిక్ గా ఏం అడుగుతున్నారంటే, విత్ రిఫరెన్స్ టు ద 9th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఈ యొక్క స్టేట్మెంట్స్ చూడండి అంటున్నారు. ఏం స్టేట్మెంట్స్ ఇవి? ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఇట్ వాజ్ ఇంటెంటెడ్ టు ప్రొటెక్ట్ సెంట్రల్ అండ్ స్టేట్ లాస్ దట్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ఇట్ ఫ్రమ్ జ్యుడిషియల్ రివ్యూ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయని చెప్పి సుప్రీం కోర్టుకి వెళ్తున్న వాళ్ళకి ఆపోజిట్ గా, అంటే కొన్ని లాస్ ని కాపాడడానికి, ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ ల్యాండ్ రిఫార్మ్స్ కానీ జమీందారీ లాస్ కానీ వాటికి కాపాడడం కోసం పెట్టారంట. ఇది రైట్ అండి. ఈ స్టేట్మెంట్ 1 ఇస్ రైట్. స్టేట్మెంట్ 2 చూద్దాం. ద ఎంట్రీస్ ఇంక్లూడ్ ఇన్ ఇట్ ఆర్ నాట్ రిస్ట్రిక్టెడ్ టు ద సబ్జెక్ట్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్ అండ్ అబాలిషన్ ఆఫ్ జమీందారీ సిస్టమ్. ఓన్లీ ఇవి కాకుండా ఇంకా చాలా ఎంట్రీస్ ఉన్నాయండి. ఓకే, లెటర్స్ తమిళనాడు వాళ్ళ రిజర్వేషన్ బిల్లు కూడా దీనిలోనే ఉంది. సో ఎలోన్ అదొకటే కాదు అంటున్నారు. ఇది కరెక్ట్ ఆప్షన్. నెంబర్ 2 ఇస్ రైట్. థర్డ్ వన్ చూద్దాం.
ఆర్టికల్ 31B. ఆర్టికల్ 31B ఏం చెప్తుంటది అంటే, మనం కనుక 9th షెడ్యూల్ కనుక కొన్ని లాస్ పెడితే అది జ్యుడిషియల్ రివ్యూకి అందదు అంటారు. అంటే జ్యుడిషియల్ రివ్యూ చేయకూడదు అంటారు. అంటే కోర్టు చెక్ చేద్దాం. carries a retrospective effect, but it has ceased to be operated after IR Polo case 2007. IR Polo కేసు అది సీజ్ టు ఆపరేట్ కాదు, సీజ్ టు ఆపరేట్ అంటే స్టాప్ అయిపోవడం అనమాట. స్టాప్ అవ్వలేదండి. ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు, మేము ఫండమెంటల్ రైట్స్ కనుక ఎఫెక్ట్ అయ్యేటట్టు మీరు కనుక లాస్ చేస్తే మేము జ్యుడిషియల్ రివ్యూ చేస్తాము. ఒకవేళ ఫండమెంటల్ రైట్స్ ఎఫెక్ట్ చేస్తే మేము దాన్ని స్ప్రెడ్ డౌన్ చేస్తాం అనేది తప్ప అసలు కంప్లీట్ గా దాన్ని స్టాప్ చేయలేదండి ఆర్టికల్ 31B. సో ఇది తప్పు. ది స్టేట్మెంట్ ఇస్ రాంగ్. చూసారా, స్టేట్మెంట్ అంతా కరెక్టే ఉంది, బట్ మధ్యలో చిన్న పాయింట్స్ వాడారు. సో అందుకే దీన్ని మనం ఇంటర్ప్రిటేషన్ వేలో చేయాలి. బేసిక్ గా మనకు ఓన్లీ ఫ్యాక్ట్స్ గుర్తుంది సరిపోదు. 4th స్టేట్మెంట్ చూడండి, ఆర్ విల్ సి ఎలిమినేషన్. 3rd స్టేట్మెంట్ తీసేయాలి కాబట్టి చూడండి, 3rd స్టేట్మెంట్ ఆప్షన్ 3 లో ఉంది, తీసేయండి. అంతే, ఈ 3 మిగిలాయి. చూద్దాం, లెట్ us see. 1, 2 కరెక్ట్ కాబట్టి చూడండి, ఆప్షన్ 2 లో 1, 2 ఉంది, ఆప్షన్ 4 లో 1, 2 ఉంది. 4th స్టేట్మెంట్ చూసి తెలిసిపోతుంది మనకి రైట్ ఆర్ రాంగ్. The entries incorporated in it are only done so by the power of central government. Yes, central government laws చేస్తుంది కాబట్టి ఆబ్వియస్ గా ఆప్షన్ 4 is right అండి. సో 2 అనుకోవచ్చు మనం. ఇది 1, 2, 4 is the right answer. Yes, చూద్దామండి. ఒకవేళ ఏపీఎస్సీ ఏమన్నా కీ వేరేది ఇచ్చినా ఒక్కోసారి మన అబ్జెక్షన్స్ కూడా రేజ్ చేయొచ్చు. ఓకేనా, లెట్ us see. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అమెండ్మెంట్ కి సంబంధించిన క్వశ్చన్ ఇచ్చారు ఇక్కడ. విత్ రిఫరెన్స్ టు ద ప్రొసీజర్ ఫర్ అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. మళ్ళీ ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు అండ్ మళ్ళీ 4 ఆప్షన్స్ ఇచ్చారు. అంటే దిస్ ఈస్ ఎ లెందీ పేపర్, బట్ వీ నీడ్ టు సాల్వ్. అవునా కదా. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఏ ప్రైవేట్ మెంబర్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ కెన్ ఇంట్రడ్యూస్ ద బిల్ ఫర్ అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఓన్లీ ఆఫ్టర్ ద ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఇది తప్పండి. ఎందుకు తప్పు అంటే, ప్రైవేట్ మెంబర్ అంటే ఎవరండి? మినిస్టర్ కాని వ్యక్తి. గవర్నమెంట్ లో మినిస్టర్ కాని వ్యక్తి ఎవరైనా ప్రైవేట్ మెంబరే. ఆయన కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ పెట్టొచ్చు అంటే ఆయన పెట్టొచ్చు. కాకపోతే దానికి ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అవసరం లేదు. ప్రెసిడెంట్ గారి యొక్క ప్రయర్ పర్మిషన్ కావాల్సింది ఎక్కడెక్కడ అంటే న్యూ స్టేట్స్. ఓకేనా, కొత్త స్టేట్స్ ఫామ్ అయ్యేటప్పుడు తన యొక్క ప్రయర్ పర్మిషన్ కావాలి. మనీ బిల్ పెట్టేటప్పుడు తన యొక్క ప్రయర్ పర్మిషన్ కావాలి. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఓకేనా, సో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అవసరం లేదు కాబట్టి 1 ఎలిమినేట్ చేయండి. ఒకసారి 1 ఆప్షన్ ఉందో చూద్దాం. ఆప్షన్స్ లో 3rd ఆప్షన్ లో ఉందండి, ఇది కట్ చేసేయండి. అండ్ ఆల్సో 2nd ఆప్షన్ లో ఉంది, ఇది కూడా కట్ చేయండి. ఇప్పుడు మనకి ఆప్షన్ 1, ఆప్షన్ 4 ఉన్నాయి. ఓకేనా, లెట్ us see. సెకండ్ స్టేట్మెంట్ చదవండి. ఆర్టికల్ 368 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ ఫర్ 3 types of amendments: సింపుల్ మెజారిటీ, స్పెషల్ మెజారిటీ అండ్ రాటిఫికేషన్ ఆఫ్ ద స్టేట్ బై సింపుల్ మెజారిటీ. ఇది తప్పండి. ఎందుకు తప్పు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say మీరు కనుక ఆర్టికల్ 368 కనుక చూస్తే దానిలో 2 types ఉంటాయండి. ఓకేనా, ఒకటి స్పెషల్ మెజారిటీ, సెకండ్ వన్ చూస్తే స్పెషల్ మెజారిటీ ఈ 1 ప్లస్ 50% స్టేట్స్ రాటిఫై చేయాలి. ఇది ఉంటది అనమాట. సో ఈ స్టేట్మెంట్ తప్పే కాబట్టి, సెకండ్ స్టేట్మెంట్ తప్పు కాబట్టి ఆప్షన్ 1 ఉంది, ఇది కూడా తప్పే. సో మిగిలింది 4 అండి, ఓన్లీ 3 అంట. బట్ మనం క్రాస్ వెరిఫికేషన్ కోసం ఆప్షన్ 3 చూద్దాం, స్టేట్మెంట్ 3 చూద్దాం. For amendments that require ratification of the half of the state by simple majority, it is not necessary that all the state legislatures must take action on the bill. అన్ని లెజిస్లేచర్స్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ 50% ఆఫ్ ద స్టేట్స్ ఒప్పుకున్నా సరే సరిపోద్దంట. ఈ స్టేట్మెంట్ రైటే, ఆల్రెడీ రైటే, బట్ మన క్రాస్ వెరిఫికేషన్. ఓకేనా, ఇప్పుడు 4th వన్ చూద్దాం. ద స్టేట్ లెజిస్లేచర్స్ క్యాన్ పాస్ ఏ రెజల్యూషన్ రిక్వెస్టింగ్ ద పార్లమెంట్ టు అమెండ్ 368. ఏమన్నారంటే, స్టేట్ అసెంబ్లీస్ అంట వాళ్ళు ఏం చేయొచ్చు అంట అంటే ఈ ఆర్టికల్ 368 అమెండ్మెంట్ చేయమని కోరొచ్చు అంట. ఎట్లా? ఇట్ కుడ్ బి డన్ ఫర్ ద క్రియేషన్ ఆర్ అబాలిషన్ ఆఫ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఇన్ ద స్టేట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us see, మన లెజిస్లేటివ్ కౌన్సిల్ కనుక క్రియేట్ చేయాలనుకోండి ఆర్ అబాలిష్ చేయాలనుకోండి, ఏం చేస్తారంటే స్టేట్ లో స్పెషల్ మెజారిటీతో పాస్ చేసి పార్లమెంట్ కి పంపిస్తే పార్లమెంట్ సింపుల్ మెజారిటీతో చేస్తుంది. ఇక్కడ వీళ్ళు ఏమన్నారంటే, ఇప్పుడు ఆర్టికల్ 368 అమెండ్ చేయాలని దానికి కంపల్సరీ స్పెషల్ మెజారిటీ కావాలి. ఇక్కడ వీళ్ళు ఏమన్నారు, కౌన్సిల్ ఎలా అయితే అబాలిష్ చేస్తే అలా చేయండి అంటారు. సో కౌన్సిల్ ని అబాలిష్ చేయడానికి సింపుల్ మెజారిటీ కావాలి, బట్ 368 అమెండ్ చేయడానికి మాత్రం స్పెషల్ మెజారిటీ కావాలి. కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్, ఇది క్లాష్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏంటండి 4. సో విత్ ఎలిమినేషన్ టెక్నిక్, ఓకేనా, మనము రాంగ్ ఆప్షన్స్ కనుక
తీసేయగలిగితే ఆప్షన్స్ లోంచి మనం ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఉంటుంది మనకి, ప్లస్ రీవెరిఫై చేసుకొని మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? ఇది మీరు నేర్చుకొని మన క్లాసెస్ ఇది కూడా టీచ్ చేస్తాము. దోస్ హు హావెంట్ జాయిన్ యూ కెన్ జాయిన్ అవర్ క్లాసెస్. ఓకేనా? వెన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. నెక్స్ట్ చూడండి, బేసిక్ స్ట్రక్చర్ గురించి మనం తెలుసుకుందామండి. 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఏమని ఇచ్చారు ఇక్కడ? ద డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ హాస్ బీన్ ఇన్కార్పొరేటెడ్ ఇంటూ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బై యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. పార్లమెంట్ లో చట్టం చేసంట బేసిక్ స్ట్రక్చర్ తీసుకొచ్చండి. ఇది తప్పండి. బేసిక్ గా సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ తీసుకొచ్చారు. ఓకేనా? ఏ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ అండి? కేశవానంద భారతి కేసు. నేను షార్ట్ కట్ లో రాస్తున్నాను. నేను 1973 లో వచ్చిన కేసులో చెప్పారనమాట బేసిక్ స్ట్రక్చర్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ తప్పండి. సో ఈ ఆప్షన్ రాంగ్, తీసేద్దాం. నెక్స్ట్, ప్రెసెంట్లీ పార్లమెంట్ అండర్ ఆర్టికల్ 368 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కెన్ అమెండ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే మనం అమెండ్మెంట్ ప్రాసెస్ లో 368 లో భాగంగా ఏదైనా అమెండ్ చేయొచ్చు అంట, వితౌట్ ఎఫెక్టింగ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మన కాన్స్టిట్యూషన్ బేసిక్ స్ట్రక్చర్ ఎఫెక్ట్ అవ్వకుండా ఏదైనా అమెండ్ చేయొచ్చు అంటే ఇది కరెక్ట్ అండి స్టేట్మెంట్. సో 2 ఉన్న ఆప్షన్స్ అన్ని కరెక్టే. సో 2, 3, 4 మూడిట్లో కూడా 2 ఉంది. సో మనం ఎలిమినేట్ చేయలేము ఇక్కడ. ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్, ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేస్తాం. నెక్స్ట్ చూద్దాం. పార్లమెంట్స్ లిమిటెడ్ పవర్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ ఇస్ ఆల్సో అన్ ఎలిమెంట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఓకేనా? సో పార్లమెంట్ ఏదైతే లిమిటెడ్ పవర్ చూసారో అది కూడా బేసిక్ స్ట్రక్చర్ అండి. సో ఆప్షన్ 3 ఆల్సో రైట్ అండి. సో 2, 3 ఎక్కడ ఉందండి? 2, 3 వచ్చేసి 2 లో ఉంది, 3 లో ఉంది. 4 తీసేయండి. దీనిలో 3 లేదు కదా, 4 ఎలిమినేట్ చేసేయండి. సో మనకి 2 ఆప్షన్స్ మిగిలాయండి. లెట్ us see. ఈ 4 చూస్తే తెలిసిపోద్ది మనకి 2, 3 2, 3, 4. The Supreme Court in the Kumar Padma case 1992 has declared that the mandate to build welfare state is an element of basic structure of the constitution. ఇది అబ్సల్యూట్లీ రాంగ్ అండి. బేసిక్ గా కుమార్ పద్మ కేసు అనే కేసులో అసలు సుప్రీం కోర్టు ఈ విషయం చెప్పలేదు. కుమార్ పద్మ కేసులో ఏం చెప్పుద్ది అంటే బేసిక్ గా ఆ పర్సన్ ఏం చేశారు అంటే గోవతి హైకోర్టులో ఒక పర్సన్ జడ్జి గా నియమితులు అవుతారండి. అతనికి ఎగనెస్ట్ గా పర్సన్, ఓకేనా, ఓ రిట్ వేస్తారనమాట. రిట్స్ అనే ఆర్టికల్ 32 ఇన్ సుప్రీం కోర్ట్, హైకోర్టు మీద 226 ఆర్టికల్ యూజ్ చేసి రిట్ వేస్తారనమాట. దానిలో జడ్జిమెంట్ ఇస్తుంది. సో ఇది జడ్జెస్ కేసు. అసలు దీనికి ఉన్న బేస్ స్ట్రక్చర్ సంబంధం లేదు కాబట్టి ఇది కొట్టేసేయండి. 4 తీసేయండి. ఇక్కడ కనుక మీరు కనుక 4 తీసేస్తే ఆప్షన్ 2 ఎలిమినేట్ అయిపోయి ఓన్లీ 3 ఉంటుందండి. సో ఓన్లీ 2 and 3 ఆర్ ద ఆన్సర్స్. అర్థమైంది కదా మీకైతే బేసికల్ గా. నెక్స్ట్ చూద్దాం. పార్లమెంటరీ ప్రివిలేజ్ గురించి చూద్దామండి. పార్లమెంటరీ ప్రివిలేజ్ అంటే ఏంటంటే మన ఎంపీస్ ఎమ్మెల్యేస్ కొన్ని హక్కులు ఇచ్చారు. హక్కులు ఏంటో చూద్దాం. లెట్ us see. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ కరెక్ట్ అంట. ఏమంటున్నారు ఇక్కడ? ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. దీనిలో స్టేట్మెంట్స్ డైరెక్ట్ గా ఆప్షన్స్ ఇచ్చేసారండి మనకి. మళ్ళీ కింద 4 ఆప్షన్స్ 4 స్టేట్మెంట్ ఇలా చెప్పా కదా, ఒక క్వశ్చన్ వచ్చిందని. ఇదే డైరెక్ట్ క్వశ్చన్. చూద్దాం. Parliamentary privileges are privileges that are enjoyed collectively by each of the parliament and not by the individual member. తప్పండి. ఇది ఇండివిజువల్ మెంబర్స్ కూడా ఇచ్చారు. ఇది మనకి ఎలా తెలుస్తుంది? ఆర్టికల్ 105 లో ఉంది క్లియర్ గా. సో ఈ స్టేట్మెంట్ తప్పు. నెక్స్ట్ చూద్దాం. ఓన్లీ మెంబర్స్ క్యాన్ బి పనిష్డ్ ఫర్ ద కంటెంప్ట్ బై రెప్రిమాండ్ అండ్ అడ్మోనిషన్ బట్ నాట్ అడ్వైజ్ అవుట్సైడర్స్ అంట. కంటెంప్ట్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ కంటెంప్ట్ ఆఫ్ లెజిస్లేచర్ ఆర్ అసెంబ్లీ అనేది ఉంటుందండి. అవుట్ సైడర్స్ కూడా ఇది వర్తిస్తుంది. ఒక్కోసారి కనుక మనం చూస్తే న్యూస్ రిపోర్టర్స్ అప్పుడప్పుడు కొన్ని కామెడీగా లేకపోతే ఫన్నీగా చేశారనుకోండి అసెంబ్లీ పైన ఆర్ పార్లమెంట్ పైన, అప్పుడప్పుడు వీళ్ళు రిప్రిమాండ్ చేశారని మందలిస్తారు అనమాట. సో ఇది కూడా రాంగ్, ఎందుకంటే అవుట్ సైడర్స్ కూడా ఇంక్లూడెడ్ కాబట్టి ఇక్కడ నాట్ ఇంక్లూడెడ్ ఇచ్చారు. మూడోది చూద్దాం. ద ఫ్రేజ్ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ హ్యాస్ వైడర్ ఇంప్లికేషన్ దాన్ కంటెంప్ట్ ఆఫ్ హౌస్. తప్పండి. కంటెంప్ట్ ఆఫ్ హౌస్ అంటే ధిక్కరణ, పార్లమెంట్ ధిక్కరనే పెద్దదన్నమాట బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ కంటే. నేను షార్ట్ కట్ లో రాస్తున్నా, ఓకేనా. ఇది కూడా తప్ప ఆన్సరే. నెక్స్ట్ చూద్దాం. ద మెంబర్స్ కెనాట్ బి అరెస్టెడ్ డ్యూరింగ్ ద సెషన్ ఆఫ్ ద పార్లమెంట్ బట్ దిస్ ప్రివిలేజ్ అవైలబుల్ ఓన్లీ సివిల్ కేసెస్ నాట్ ఇన్ ద క్రిమినల్ కేస్ ఆఫ్ ప్రివెంటివ్ డిటెన్షన్ కేసు. దీని మీనింగ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీలు ఉన్నారు అనుకోండి, సెషన్ జరుగుతుంది అనుకోండి, పార్లమెంట్ సెషన్ జరగక ముందు 40 days ముందు, సెషన్ జరిగేటప్పుడు, సెషన్ అయ్యాక 40 days వరకు కూడా వాళ్ళని అరెస్ట్ చేయకూడదు. ఏ కేసెస్ లో అండి? సివిల్ కేసెస్ లో. సివిల్ కేసు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు సరిగ్గా ట్యాక్స్ కట్టలేదు, లేకపోతే ఫ్యామిలీ కేసు, ఏదో డైవర్స్ కేసు, లేదా ఏదో ఒక పర్సనల్ కేసు ఉంటారు కదా, అట్లాంటి కేసెస్ లో, సివిల్ కేసెస్ లో మాత్రం ఇది వర్తిస్తుంది.
క్రిమినల్ కేసులో అయితే అరెస్ట్ చేస్తారు, వెంటనే ప్రివెంటివ్ డిటెన్షన్ అరెస్ట్ చేస్తారు. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్. ఎస్, అర్థమైంది కదండి. నెక్స్ట్ చూడండి, లోక్సభ రాజ్యసభ గురించి మాట్లాడతారు. ద ఈక్వల్ స్టేటస్ ఆఫ్ రాజ్యసభ విత్ లోక్సభ క్యాన్ బి డిస్క్రైబ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ మళ్ళీ 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు, మళ్ళీ 4 ఆప్షన్స్ ఇచ్చారు. చూద్దామండి. మనం ఈ టాపిక్ సంబంధించి మనం ఏం చేయాలంటే బేసిక్ గా ఒక టేబుల్ వేసుకోవాలండి మన నోట్బుక్ లో క్లాసెస్ జరిగేటప్పుడు. అదేంటి అంటే రాజ్యసభ ఈక్వల్ టు లోక్సభ ఒక టేబుల్, ఎక్కడెక్కడ ఏ సందర్భాల్లో రాజ్యసభ లోక్సభకు ఈక్వల్ అని చెప్పేసి, ఏ సందర్భాల్లో రాజ్యసభ లెస్ దెన్ అంటే లెస్ పవర్ దెన్ లోక్సభ ఒక టేబుల్, అంటే ఒకటే పేజ్ లో ఇలా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి రాజ్యసభకి స్పెషల్ పవర్స్ ఉంటాయి అన్నమాట. ఆర్ఎస్ అంటే రాజ్యసభ. ఇలా ఒక టేబుల్ వేసుకుంటే మన ఎగ్జామ్ ముందు రివైజ్ చేయడానికి ఈజీ అయింది. మన క్లాసెస్ అదే చెప్తాం బేసిక్ గా. ఈ టేబుల్ క్రియేట్ చేపిస్తాం అన్నమాట. నౌ లెట్ us see. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఇంట్రొడక్షన్ అండ్ ప్యాసేజ్ ఆఫ్ మనీ బిల్స్. ఇక్కడ ఏమన్నారంటే లోక్సభ రాజ్యసభ ఏ సందర్భాల్లో సమానం అంటారు. ఇక్కడ ఇంట్రొడక్షన్ అండ్ పాస్ ఆఫ్ మనీ బిల్స్ లో ఈ స్టేట్మెంట్ తప్పండి. ఎందుకంటే లోక్సభలోనే ఇంట్రడ్యూస్ చేస్తారు మనీ బిల్లు, రాజ్యసభలో చేయరు కాబట్టి ఇక్కడ ఈక్వల్ కాదు. సో ఇక్కడ రాజ్యసభ లెస్ దెన్ లోక్సభ ఉంది, ఇక్కడ వస్తుంది అనమాట మనీ బిల్, ఎంపీ అని రాస్తాం మనీ బిల్. సో దీనిలో రాలేదు, దీనిలో వచ్చింది కాబట్టి ఇది కొట్టేయాలి. సో ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేయండి. ఫస్ట్ స్టేట్మెంట్ ఎలిమినేట్ చేస్తే కనుక ఫస్ట్ ఆప్షన్ పోద్ది, ఆల్ పోద్దండి. 2, 4 మిగిలింది. నెక్స్ట్ చూద్దాం. కన్సిడరింగ్ ద సిఏజీ రిపోర్ట్. ఎస్ అండి, కాంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ గారి రిపోర్ట్ ప్రెసిడెంట్ గారికి ఇస్తే ప్రెసిడెంట్ గారు తీసుకెళ్లి పార్లమెంట్ లో లోక్సభలో రాజ్యసభలో రెండింటికి కూడా హీ విల్ గివ్ అనమాట. వీళ్ళు ప్రెసిడెంట్ కాబట్టి ఇది కరెక్టే. కన్సిడరేషన్ లో మాత్రం రెండు సేమ్, ఇది కరెక్టే. సో 2 and 4 ఉంది, 2 ఉందండి. సో 2 స్టేట్మెంట్ కరెక్టే. ఇప్పుడు 4 కరెక్ట్ గా చూద్దాం. థర్డ్ అసలు మనకు చదవాల్సిన అవసరం కూడా లేదండి ఎలిమినేషన్ టెక్నిక్ వల్ల. సో థర్డ్ వన్ చూద్దాం. ఇనిషియేటింగ్ ద రిమూవల్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. ఇక్కడ ఓన్లీ రాజ్యసభకే స్పెషల్ పవర్ ఉంటుందండి. ఎందుకంటే వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ రాజ్యసభ కాబట్టి అక్కడే ఫస్ట్ మూవ్ చేస్తారు. ఇనిషియేటింగ్ ద రిమూవల్ కాబట్టి రాజ్యసభకి స్పెషల్ పవర్ కాబట్టి ఇది ఈక్వల్ కాదు. సో ఇది తప్పు. సో ఆప్షన్ 3 మనం ఆల్రెడీ చదవాల్సిన అవసరం లేదు, అది రాంగ్ కూడా. 4th వన్ చూస్తే తెలిసిపోద్దండి ఇప్పుడు ఆన్సర్ ఏంటనేది. అప్రూవల్ ఆఫ్ ద ప్రొక్లమేషన్ ఆఫ్ ఆల్ ద 3 types ఆఫ్ ఎమర్జెన్సీ బై ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ గారు ఏంటంటే నేషనల్ ఎమర్జెన్సీ, ప్రెసిడెంట్ రూల్, నెక్స్ట్ ఫైనాన్స్ ఎమర్జెన్సీ టైంలో ప్రొక్లైమ్ చేస్తే దాన్ని అప్రూవ్ చేయాల్సింది లోక్సభ రాజ్యసభ రెండు కాబట్టి ఇది కూడా కరెక్టే. సో 2 and 4 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎంతమంది కరెక్ట్ పెట్టారో కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి. సో ఇట్లా మీ ప్రిపరేషన్ అనేది ఉండాలండి, ఓకేనా? జస్ట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూద్దాం. ఇది మోస్ట్ కన్ఫ్యూజింగ్ అండ్ డిఫికల్ట్ క్వశ్చన్. ఇది ఎన్నిసార్లు చదివేసరికి గుర్తుండదు, బట్ ఇది ఎట్లా సాల్వ్ చేయాలో చెప్తాను. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ వ్యాలిడ్ అంటున్నారండి. పైన ఒక లైన్ ఉంది, ఐ థింక్ అదేం అవసరం లేదు మనకి. ఇన్ కనెక్షన్ విత్ ద లాంచింగ్ ఆఫ్ బిల్స్ ఎక్స్పైర్ అయిపోయే విషయంలో ఈ స్టేట్మెంట్స్ లో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని చెప్పి 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు, 4 ఆప్షన్స్ ఇచ్చారు. మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. అయితే మనం కొన్ని కండిషన్స్ ఏంటంటే మనం ముందే నోట్బుక్ లో నోట్ చేసుకోవాలండి, ఓకేనా? అదేంటి అంటే బిల్ ఎక్కడ ల్యాప్స్ అవుద్ది, ఎక్కడ బిల్ ల్యాప్స్ అవ్వదు, ఇది పక్కా మనం నోట్ చేసుకోవాలి. ఎందుకంటే టోటల్ మనకి 6 కండిషన్స్ ఉంటాయండి. 6 కండిషన్స్ మనం బై హార్ట్ చేసే బదులు జస్ట్ వీ నీడ్ టు రిమెంబర్ ల్యాప్స్ ఎక్కడైతే చూడాలి. ఎక్కడెక్కడ బిల్లు ల్యాప్స్ అయితే, ఎక్కడెక్కడ బిల్ ఎక్స్పైర్ అయితే అంటే ఫస్ట్ ఏంటి అంటే లోక్సభలో గనక బిల్లు పెండింగ్ ఉందనుకోండి, ఓకేనా? బిల్ పెండింగ్ ఇన్ లోక్సభలో పెండింగ్ ఉంటే, నెక్స్ట్ లోక్సభ రాజ్యసభకి బిల్లు పంపించిందంట, ఓకేనా? పాస్ చేసి రాజ్యసభలో పెండింగ్ ఉంది. ఈ సందర్భంలో మాత్రం మనకి ల్యాప్స్ అయితే అనమాట. మిగతా సందర్భంలో ల్యాప్స్ కాదు. ఇప్పుడు మనం ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ చూసి జాగ్రత్తగా సాల్వ్ చేద్దాం, ఓకేనా? ఇఫ్ ద లోక్సభ హ్యాస్ పాస్ ద బిల్, లోక్సభ బిల్ పాస్ చేసింది, బట్ ఇఫ్ ద బిల్ హ్యాస్ స్టిల్ నాట్ బిన్ డిస్కస్డ్ ఇన్ రాజ్యసభ దెన్ సచ్ ఎ బిల్ డస్ నాట్ ల్యాప్స్. ఇక్కడ ఏమన్నారు, నాట్ డిస్కస్డ్ అంటే డిస్కస్ చేసినా లేకపోయినా లోక్సభ నుంచి రాజ్యసభ కనుక పంపిస్తే ఏమవుతుందండి, బిల్లు ల్యాప్స్ అయితే. ఇక్కడ నాట్ ల్యాప్స్ అన్నారు, ఇక్కడ ల్యాప్స్ అయితే కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు, ఓకేనా? సో ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు కాబట్టి ఇక్కడ ఆప్షన్ 2 లో ఫస్ట్ స్టేట్మెంట్ ఉంది కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేయండి. మనకి 3 ఆప్షన్స్ మిగిలింది.
ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దాం, జాగ్రత్త చూడండి. ఏ బిల్ రిటర్న్ బై ద ప్రెసిడెంట్ ఫర్ రీకన్సిడరేషన్ ఆఫ్ ద హౌస్ విల్ నాట్ క్లాప్స్ అంటే ఏమంటున్నారు, బిల్ అంట లోక్సభ రాజ్యసభలో పాస్ అయ్యి ప్రెసిడెంట్ గారు పంపిస్తే ప్రెసిడెంట్ గారు రిటర్న్ పంపించారండి. ఇక్కడ వరకు బాగానే ఉంది. However, the Lok Sabha should not have been dissolved by the time the bill return. బిల్ రిటర్న్ అయ్యే టైంకి లోక్సభ డిజాల్వ్ అవ్వకుండా ఉండాలంట. అసలు ఇట్లాంటి కండిషనే లేదండి. ఒక్కసారి ప్రెసిడెంట్ రిటర్న్ పంపిస్తే లోక్సభ డిజాల్వ్ అయినా డిజాల్వ్ కాకపోయినా ఇట్ విల్ నాట్ క్లాప్స్. చూడండి అది ఇక్కడ వస్తుంది అనమాట. తర్వాత మన ఎగ్జామ్ కి ఈ 2+4 గుర్తుపెట్టుకునే బదులు 2+5 స్టేట్మెంట్ గుర్తుపెట్టుకున్నది, ఈ రెండు గుర్తుపెట్టుకుంటే కనుక ఇది చేయొచ్చు. ఇది తప్పు. అంటే ఈ హవెవర్ అనేది కరెక్టే, ఈ హవెవర్ దగ్గర తప్పు, అక్కడ యాడ్ చేసిన స్టేట్మెంట్ తప్పైందన్నమాట. మూడో స్టేట్మెంట్ చూద్దామండి. A bill that is passed by the both houses but pending for the president assent will not lapse. సో ఈ రెండు కండిషన్లు రాని అన్ని కూడా నాట్ ల్యాప్స్ కాబట్టి ఇది కరెక్టే అండి ఆప్షన్. బిల్స్ రెండు హౌసెస్ పాస్ చేసేయంట, ప్రెసిడెంట్ గారు అసెంట్ కోసం వెయిట్ చేస్తున్నాయి, సో అది ల్యాప్స్ అవ్వదు. నెక్స్ట్ చూడండి, ఫోర్త్ స్టేట్మెంట్. ఏ బిల్ దట్ ఈస్ పెండింగ్ ఇన్ రాజ్యసభ, ఓకేనా, బట్ విచ్ హ్యాస్ నాట్ బీన్ పాస్డ్ బై లోక్సభ విల్ ఆల్సో ల్యాప్. ఇది తప్పండి, ఇది ల్యాప్స్ అవ్వదు. ఎందుకంటే రాజ్యసభలో పెండింగ్ ఉంది, లోక్సభలో అసలు పాస్ చేయలేదు, ఓకేనా. ది స్టేట్మెంట్ ఈస్ రాంగ్. సో మీరు కనుక చూసినట్టయితే 3 ఆప్షన్ ఎక్కడుందో చూడండి. సో 1 అనేది 3. సో డౌట్ ఉంటే మీరు వీడియో మళ్ళీ చూడండి. యూ కెన్ ఆల్సో రిఫర్ టు యువర్ నోట్స్, కెన్ మీ క్లాస్ నోట్స్ ఆర్ ఆల్సో యూ కెన్ రిఫర్ టు యువర్ టెక్స్ట్ బుక్. ఇది కొంచెం కన్ఫ్యూజన్ కాన్సెప్టే. ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే రిస్క్ తీసుకోలేమంటే కనుక వదిలేసారు. సీరియస్ గా నేనే చెప్తున్నాను, ఎందుకంటే మైనస్ మార్క్ వెళ్ళబోదు. ఎందుకంటే ల్యాబ్స్ కి నాన్ ల్యాబ్స్ కి ఎప్పుడు కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి యూ కెన్ ట్రై. 46 క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే బేసిక్ గా విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ ఆర్ వ్యాలిడ్ రిగార్డింగ్ ద ఆఫీస్ ఆఫ్ విప్ అంట. విప్ అనే ఆఫీస్ ఏంటి అంటే బేసిక్ గా ఒక పార్టీలో ఒక వ్యక్తిని విప్ గా నియమిస్తారు. ఎందుకంటే ఆ పార్టీలో మెంబర్స్ యొక్క డిసిప్లినరీ థింగ్ ని, వాళ్ళ యొక్క ఓటింగ్ అటెండెన్స్ ని, అవన్నీ కూడా హీ విల్ మేనేజ్ అనమాట. దీనికి సంబంధించిన స్టేట్మెంట్ చూద్దాం ఫస్ట్, ఓకేనా. ఫస్ట్ చూద్దామండి. Although not mentioned in the Constitution of India, the office of the whip has however been incorporated in the rules of the House by the leaders of the chief whip of recognized parties and groups in the Parliament Prejudice Act 1998 అంటే ఇక్కడ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు, కానీ ఇది రూల్స్ ఆఫ్ ద హౌస్ దీనిలో ఎక్కడ కూడా లేదు. ప్లస్ ఇక్కడ 1998 అని ఇచ్చారు, అది కూడా డౌటే, ఇది రాంగే, ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. The role of the chief whip of the government party in the Lok Sabha is served by the Ministry of the State for Parliamentary Affairs. For example, let us say Ministry of State of the Parliamentary Affairs అనే పర్సన్ చీఫ్ విప్ గా ఉంటారంట. ఇది తప్పండి, ఏ పర్సన్ అయినా సరే చీఫ్ విప్ గా పెట్టొచ్చు. సో ఆప్షన్ 1, ఆప్షన్ 2 తీసేయండి. ఆప్షన్ 1 ఉన్నది, స్టేట్మెంట్ 1 ఉన్న ఆప్షన్ 1 పోయింది, స్టేట్మెంట్ 2 ఉన్న ఆప్షన్ వచ్చేసి ఇది కూడా పోయింది, 4 కూడా పోయింది, మిగిలింది 3 కరెక్ట్ గా చెక్ చేద్దాం. ఆల్ పొలిటికల్ పార్టీస్ వెదర్ రూలింగ్ ఆర్ అపోజిషన్ విల్ హ్యావ్ దేర్ ఓన్ విప్ ఇన్ ద పార్లమెంట్. ఇది కరెక్ట్ అండి. అపోజిషన్ అయినా రూలింగ్ అయినా వాళ్ళకి విప్ ఉంటారు, ఇది కరెక్టే. దిస్ వీఆర్ క్రాస్ వెరిఫైయింగ్ అండి, ఎందుకంటే ఆల్రెడీ మనం ఎలిమినేట్ చేసాం. నెక్స్ట్ 4th స్టేట్మెంట్ చూడండి. ద చీఫ్ విప్ ఈస్ నాట్ రెస్పాన్సిబుల్ టు ద లీడర్ ఆఫ్ ద హౌస్ బట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఓన్లీ టు ద లీడర్ ఆఫ్ ద పార్టీ దట్ హాస్ అపాయింటెడ్ హిమ్ టు ద ఆఫీస్ ఆఫ్ ద చీఫ్ విప్. ఇది తప్పండి, ది స్టేట్మెంట్ ఈస్ రాంగ్, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఆప్షన్ 3 కరెక్ట్. ఐ మీన్ స్టేట్మెంట్ 3 ఇస్ కరెక్ట్, ఆప్షన్ 2 అనమాట. ఇవి స్టేట్మెంట్స్, ఇవి ఆప్షన్స్ రెండు వాడుతున్నాం కాబట్టి ఇట్ ఈస్ మిస్ప్లేస్డ్. నెక్స్ట్ చూద్దాం. పబ్లిక్ బిల్, ప్రైవేట్ బిల్ గురించి అడిగారండి. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ డిస్టింక్షన్ ఎగ్జిస్టింగ్ బిట్వీన్ పబ్లిక్ బిల్ అండ్ ప్రైవేట్ బిల్ సెలెక్ట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విచ్ ఆర్ వ్యాలిడ్ అంట. పబ్లిక్ బిల్ అంటే ఏం లేదండి. పబ్లిక్ బిల్ అంటే ఏంటి అంటే మినిస్టర్ గారు ఇంట్రడ్యూస్ చేస్తే, అంటే గవర్నమెంట్ లో మినిస్టర్ ఇంట్రడ్యూస్ చేస్తే పబ్లిక్ బిల్లు. ప్రైవేట్ బిల్ అంటే ఏంటి అంటే మినిస్టర్ కాని వ్యక్తి, ఎంపీ, ఆయన రూలింగ్ అయినా అపోజిషన్ అయినా సరే ఆయన ఇంట్రడ్యూస్ చేస్తే దాన్ని ప్రైవేట్ బిల్ అంటారు. సో ఆన్సర్ ఏంటో చూద్దాం. లెట్ us see స్టేట్మెంట్ చూద్దామండి. ఏ ప్రైవేట్ బిల్ విచ్ has been introduced by minister of the which has introduced by member of parliament sitting in the opposition and which has been approved by the house will have to be referred to the law department for consultation. For example,
ఒక ప్రైవేట్ మెంబర్ కనుక ఒక ఎంపీ కనుక ఒక బిల్ పెడితే అది హౌస్ కనుక అప్రూవ్ చేస్తే కనుక ఆయన ఏం చేయాలి తెలుసా, దాన్ని లా డిపార్ట్మెంట్ పంపించాలి. ఇదే ఫర్ ఎగ్జాంపుల్ మినిస్టర్ కనుక ఇంట్రడ్యూస్ చేస్తే ఆయన ఇంట్రడక్షన్ టైం కంటే ముందే దాని ఆల్రెడీ లా డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ చేసి దాని లీగాలిటీస్ చూస్తారు కాబట్టి అది అవసరం లేదు. బట్ ప్రైవేట్ మెంబర్ మాత్రం ఇది కంపల్సరీ. ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ రైట్ అండి, ఇది రైట్. సెకండ్ స్టేట్మెంట్ చూద్దామండి. ఏ పబ్లిక్ బిల్ ఈస్ ఆల్వేస్ ఇంట్రడ్యూస్ ఇన్ ద పార్లమెంట్ బై ద మినిస్టర్ ఆర్ ఎ మెంబర్ ఆఫ్ ద గవర్నమెంట్ పార్టీ. తప్పండి. పబ్లిక్ బిల్ అనేది కంపల్సరీ కూడా మినిస్టర్ ఇంట్రడ్యూస్ చేయాలి, మెంబర్ ఆఫ్ ఆర్ ఎ మెంబర్ ఆఫ్ ఎ గవర్నమెంట్ పార్టీ కాదు, మెంబర్ కాదు, మినిస్టర్ ఇంట్రడ్యూస్ చేయాలి. కాబట్టి ఇది తప్పు స్టేట్మెంట్. సో ఆప్షన్ 2 ని ఎలిమినేట్ చేయండి, స్టేట్మెంట్ 2 ని ఎలిమినేట్ చేయండి. స్టేట్మెంట్ 2 ఇక్కడ ఉంది కాబట్టి ఆప్షన్ 1 రాంగ్. నెక్స్ట్ 2, 3, 4 చూద్దాం. నెక్స్ట్ చూద్దామండి. వీఆర్ అనేబుల్ టు ఎలిమినేట్ బట్ లెట్ us see. థర్డ్ స్టేట్మెంట్ చూద్దాం. A private bill will not reflect the policy of the government, but upon its approval by the House, the private bill would have reflected the policy of the government. అంటే ప్రైవేట్ మెంబర్ బిల్ స్టార్టింగ్ లో గవర్నమెంట్ యొక్క పాలసీని సూచించదంట, ఒకసారి అప్రూవ్ అయితే మాత్రం సూచించినట్టే అంట. ఇది రైట్. 3 ఈజ్ రైట్. సో మనకి 1, 3, 4 ఉందండి, ఓన్లీ 1 ఉంది, ఇది తప్పు. ఎందుకంటే 1, 3 రెండు కరెక్ట్ కాబట్టి ఓన్లీ 4 కూడా తప్పే. సో 1, 3, 4 కరెక్ట్ అండి. 4th స్టేట్మెంట్ రైట్ అని తెలిసింది మనకి ఎలిమినేషన్ టెక్నిక్ తోటి, బట్ చెక్ చేద్దాం. పబ్లిక్ బిల్స్ అండ్ ప్రైవేట్ బిల్స్ రిగార్డ్లెస్ ఆఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ ఆర్ గవర్న్డ్ బై ద సేమ్ జనరల్ ప్రొసీజర్ అండ్ ఆర్ రిక్వైర్డ్ టు బి పాస్ టు ద సేమ్ స్టేజ్ ఇన్ ద హౌస్. వేరే స్టేజ్ ఉండే కదా, ఫస్ట్ రీడింగ్, సెకండ్ రీడింగ్, థర్డ్ రీడింగ్ పాస్ అవ్వలేదు, పబ్లిక్ బిల్ అయినా ప్రైవేట్ బిల్ అయినా. సో ఈ ఆప్షన్ కరెక్టే. సో మనం చూస్తే కనుక ఆప్షన్ 2, 1, 3, 4 కరెక్ట్ అండి. సో ఇది మీరు నోట్ చేసుకో. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూడండి, డీలిమిటేషన్ గురించి తెలుసుకుందాం. ఓకేనా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ క్యాన్ బి అట్రిబ్యూటెడ్ కరెక్ట్లీ టు ద ఎక్సర్సైజ్ ఆఫ్ డీలిమిటేషన్. డీలిమిటేషన్ అంటే ఏంటి? డీలిమిటేషన్ అంటే ఏంటి అంటే మనకి కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి కదండి, ఎంపీ కాన్స్టిట్యున్సీ, ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ, నియోజకవర్గాలు, వీటి యొక్క బౌండరీస్ ని రీఆర్గనైజ్ చేయడమే డీలిమిటేషన్ అనమాట. ఇది దేనిలో ఉంటుందండి? ఆర్టికల్ 82 లో ఉంటుంది. ఓకేనా. సో లెట్ us see. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ద ప్రిన్సిపల్ ఆఫ్ 1 man 1 vote reiterates the need for the exercise of delimitation. యాక్చువల్లీ ఇది ఎలా ఉంటుందంటే 1 vote 1 value అని ఉంటుందండి బేసిక్ గా. మరి ఇక్కడ 1 man 1 vote అని ఇచ్చారు. వాల్యూ 1 value అని లేకపోయినా మనం కన్సిడర్ చేద్దామని చేద్దాం, బట్ లెట్ us కీప్ ఇట్. దీన్ని ఇలా ఉంచండి. స్టేట్మెంట్ 1. స్టేట్మెంట్ 2 చూద్దాం. The government of India can set up a delimitation commission for the purpose of delimitation of parliament and assembly constituencies in a select few states or UTs. కొన్ని చోట్లనే వాటిని అపాయింట్ చేయొచ్చు అంట. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. ఎలా కరెక్ట్ అంటారు సార్ మీరు అంటే, రీసెంట్ గా జమ్మూ కాశ్మీర్ మళ్ళీ కొత్త యూటీస్ కింద ఫామ్ అయినప్పుడు దీన్ని యూజ్ చేశారనమాట, జేఎన్కే. ఓకేనా. ఇది మీరు కరెంట్ అఫైర్స్ ఫాలో అయితే తెలుస్తుంది. కరెంట్ అఫైర్స్ లో డీలిమిటేషన్ కమిషన్ గురించి ఉంది. సో స్టేట్మెంట్ 2 ఇస్ రైట్. సో స్టేట్మెంట్ 2 ఉన్న ఆప్షన్స్ ఏంటండి? ఫస్ట్ ఆప్షన్ చూడండి, 1, 2, 4. స్టేట్మెంట్ ఆప్షన్ 2 వచ్చి 2 and 3. సో ఈ 3, 4 తీసేయండి. ఫస్ట్ మన టెన్షన్ పోతుంది. ఓకేనా. 2 ఎలిమినేట్ చేస్తే విల్ బి టెన్షన్ ఫ్రీ. రెండిట్లలో ఉందండి, 1, 2, 4 కానీ 2 and 3 కానీ. థర్డ్ స్టేట్మెంట్ చూద్దాం. ద డీలిమిటేషన్ కమిషన్ కెన్ ఓన్లీ రికమెండ్ ద డీలిమిటేషన్ delimitation of constituencies but cannot recommend on the reservation of seats for the scheduled caste, scheduled tribe. తప్పండి. షెడ్యూల్ ట్రైబ్, షెడ్యూల్ క్యాస్ట్ కూడా దే క్యాన్ డూ, బట్ కెనాట్ రికమెండ్ అంది కాబట్టి తప్పు. దే క్యాన్ రికమెండ్. సో 3 తీసేసేయండి. 3 ఉన్న ఆప్షన్ తీసేస్తే కనుక ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say ఆప్షన్ 2 విల్ గో. ఆప్షన్ 2 పోతే 1 to 4 అంట. సో ఫస్ట్ స్టేట్మెంట్ మనకు తెలియదు, దాన్ని హోల్డ్ లో పెట్టినా సరే మనకు అర్థమైంది ఏంటంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ రైట్ అని. ఈ ఎలిమినేషన్ టెక్నిక్ 2 ఉంది, 4 ఉంది. ఇప్పుడు 4th పాయింట్ చూద్దాం. ద నోడల్ మినిస్ట్రీ ఫర్ డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇస్ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్. బేసిక్ గా ఎక్కడ కూడా మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ అయితే ఎక్కడ కూడా లేదు బేసికల్ గా. బట్ ఆప్షన్స్ ప్రకారంగా చూస్తే కనుక 1 to 4 అయితే ఆబ్వియస్ గా 4th ఆప్షన్ వచ్చేసింది కాబట్టి వీ క్యాన్ గో విత్ 1 అండి. ఇది చెక్ చేశాను, బేసిక్ గా ఎక్కడ లేదు. బట్ లెట్ us see 1 to 4 అనేది చూద్దాం. అండ్ విల్ ఆల్సో
సీ ద కీ ఆఫ్ ఎఫ్పిఎస్. ఎస్, ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఉండాలి కదా. అన్ని క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసేట్టు ఇవ్వరు, ఎట్లా 2-3 క్వశ్చన్స్ ఆర్ 1-2 క్వశ్చన్స్ ఇలాంటివి ఉంటాయి బేసికల్ గా. సో 1 అయితే అనుకుందాం ప్రస్తుతానికి, తర్వాత వీల్సి. నెక్స్ట్ చూద్దామండి. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఎనాక్ట్మెంట్ ఆఫ్ బడ్జెట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ వ్యాలిడ్. ఇప్పుడు బేసిక్ గా మీరు బడ్జెట్ అని వచ్చినప్పుడు మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే జనరల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను మీకు. అంటే ఇది ఎగ్జామ్ అడగలేదు, బట్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ. బడ్జెట్ అని రాగానే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది ఏ ఆర్టికల్ చెందిందో చూడాలన్నమాట. ఇట్ బిలాంగ్స్ టు ఆర్టికల్ 110. అయితే బడ్జెట్ అనే వర్డ్ ఎక్కడ కూడా వాడలేదండి. దీన్ని ఏమంటారంటే బడ్జెట్ ని యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటారు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వశ్చన్ లో అలా ఇచ్చారు మీకు అర్థం కావాలని, బట్ ఎగ్జామ్ లో కనుక బడ్జెట్ అనే వర్డ్ ఉందంటే లేదని చెప్పండి, దాని బదులు యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటారు అనమాట. సో ఇప్పుడు మనం క్వశ్చన్ చూద్దాం, ఓకేనా. 1, 2, 3, 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు, 4 ఆప్షన్స్ ఇచ్చారు, ఓకే. ద అప్రోప్రియేషన్ బిల్ క్యారీస్ అండ్ ఆటోమేటిక్ రిపీల్ కాస్ట్. ఈ అప్రోప్రియేషన్ బిల్ అంటే ఏంటి అంటే బేసిక్ గా మనీ అనేది విత్డ్రా చేయడానికి కోసము మన గవర్నమెంట్ అకౌంట్ నుంచి పాస్ చేస్తాము. ఈ ఆటోమేటిక్ రిపీల్ క్లాస్ అంటే ఏంటి అంటే ఒక్కసారి కనుక ఈ బిల్ ని పాస్ చేసేకి ఇది యాక్ట్ అయింది అనుకోండి, అప్రోప్రియేషన్ యాక్ట్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ గా అది కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. ఆ బిల్ మళ్ళీ యూజ్ చేయడానికి ఉండదు, ఓకేనా. దాని మీనింగ్ అది ఆటోమేటిక్ రిపీల్ క్లాజ్ అంటే ఏంటంటే దాన్ని మళ్ళీ యూజ్ చేయలేమని. మేబీ ఇది మీరు చదువుండకపోవచ్చు, బట్ జనరల్ రీడింగ్ లో యూ కెన్ అండర్స్టాండ్ దిస్. సో స్టేట్మెంట్ 1 రైటే, దీనిలో పెద్ద మిస్టేక్ అయితే ఏం లేదు. జస్ట్ సెకండ్ అండి, నేను ఐ ప్లగ్ ఇన్ ద పవర్. ఎస్, నెక్స్ట్ చూద్దాం. The provision vote on account has become ineffectual after the rescheduling of budget cycle from last day of February to first day of February. బేసిక్ గా మనము 1st మార్చ్ నుంచి, ఓకేనా, మార్చ్ ఫస్ట్ వీక్ నుంచి ఫిబ్రవరికి మార్చాం. సో ఈ స్టేట్మెంట్ తప్పండి, ఈ స్టేట్మెంట్ ఈస్ రాంగ్. సో 2ని ఎలిమినేట్ చేస్తే కనుక మనము ఆప్షన్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఓకే, థర్డ్ ఆప్షన్ లో ఓన్లీ 2 ఉంది, ఇది కట్ చేసేయండి. సెకండ్ ఆప్షన్ లో 2 లేదు, ఫోర్త్ ఆప్షన్ లేదు. సో ఒకటి ఎలిమినేట్ చేసాం. నెక్స్ట్ చూద్దాం. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే కాబట్టి ఆప్షన్ 1 గాని 2 గాని అవ్వాలండి, ఓన్లీ 4 కాదు. ఓన్లీ 4 స్ట్రైక్ ఆబ్జెక్ట్స్. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ చూడండి. ద అమెండ్మెంట్స్ టు ఐదర్ రిజెక్ట్ ఆర్ రెడ్యూస్ ఎ ట్యాక్స్ కెనాట్ బి మూవ్డ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఫైనాన్స్ బిల్. ఇది తప్పండి స్టేట్మెంట్. బేసిక్ గా అప్రోప్రియేషన్ బిల్ లో మాత్రం మనం అమెండ్మెంట్స్ తీసుకురాలేము, చేంజెస్ చేయలేము, కానీ ఫైనాన్స్ బిల్ లో మాత్రం తీసుకురావచ్చు అండి. అంటే లాస్ట్ స్టేజ్ బేసిక్ ఇది. ఈ స్టేట్మెంట్ తప్పు. యూ కెన్ గో బ్యాక్ అండ్ చెక్ యువర్ టెక్స్ట్ బుక్స్ అండ్ యువర్ నోట్స్. దిస్ ఇస్ రైట్. ఫోర్త్ స్టేట్మెంట్ చూడండి. సో 3 తీసేస్తే ఆబ్వియస్ గా ఏంటంటే బేసిక్ గా 1 and 3 లో 3 ఉంది కదా, ఇది కొట్టేసేయండి. సో ఆబ్వియస్ గా ఫస్ట్ ఆప్షన్ అండి 1 and 4. సో ఫోర్త్ స్టేట్మెంట్ ఇస్ రైట్. The expenditure charged on the Consolidated Fund of India can only be discussed. Yes అండి, కొంతమంది శాలరీలు దాన్ని ఏం చేస్తారంటే చార్జ్ అపాన్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా చేస్తారు. అంటే ఫిక్స్డ్ అనమాట వాళ్ళ శాలరీస్, వాటిని ఓటింగ్ కి పెట్టరు అనమాట. అదే ఇక్కడ ఇచ్చారు. సో ఈ చార్జ్ అపాన్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకు ఉన్న శాలరీలు ఏదైతే ఎక్స్పెండిచర్ ఉందో వాళ్ళు ఓన్లీ డిస్కస్ మాత్రమే చేయగలం అంటారు. సో ఇది కరెక్టే. సో 1 and 4 ఇస్ కరెక్ట్. అర్థమైంది కదా. సో ఆప్షన్ 1. నెక్స్ట్ చూద్దాం. 48 చూద్దామండి. ఇక్కడ క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్ బిల్స్ ఆర్ బిల్స్ will have to be mandatory reserved for the president consideration. బేసిక్ ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నర్ గారికి అసెంబ్లీ బిల్ పంపించింది అనుకోండి, గవర్నర్ గారు దీన్ని అసెంట్ ఇవ్వచ్చు అంటే ఒప్పుకోవచ్చు, ఆర్ విత్హెల్డ్ పెట్టవచ్చు అంటే రిజెక్ట్ చేయొచ్చు, ఆర్ రీకన్సిడరేషన్ పంపించవచ్చు మళ్ళీ హౌస్ కి. ఫోర్త్ ఆప్షన్ ఉందండి గవర్నర్ గారికి, అది ఏంటి అంటే ప్రెసిడెంట్ గారికి పంపించడం అనమాట. అంటే ఏ సందర్భాలలో ప్రెసిడెంట్ గారి కన్సిడరేషన్ కి ఇవ్వచ్చు అంటారు అనమాట. సో అదే చూద్దాం. ఫస్ట్ చూద్దాం. A bill that proposes to give effect to certain directive principles of state policy. కొన్ని బిల్స్ లో అంటే డిపిఎస్పిని ఇంప్లిమెంట్ చేసేలాగా ఉంటే గనక ప్రెసిడెంట్ గారి కన్సిడరేషన్ వాడాలంట. ఇది రీసెంట్ ఎగ్జాంపుల్ ఒకటి ఉందండి. అదేంటి అంటే
ఉత్తరాఖండ్ గవర్నమెంట్ వచ్చేసి యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఇది డిపిఎస్పి లో ఆర్టికల్ 44 లో ఉంటది అన్నమాట. దీన్ని వాళ్ళు ఏం చేశారంటే గవర్నర్ గారికి పంపిస్తే గవర్నర్ గారు ఏం చేశారంటే ప్రెసిడెంట్ గారు పంపించారనమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, ఇది బేస్డ్ ఆన్ కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చింది. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ రైట్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ఏ బిల్ రిక్వైరింగ్ ప్రయర్ ప్రెసిడెన్షియల్ శాంక్షన్, ప్రయర్ గా ప్రెసిడెంట్ గారు పర్మిషన్ కావాలంట, బట్ విచ్ వాజ్ హౌఎవర్ నాట్ అబ్టైన్ అండర్ ఆర్టికల్ 304. ఇక్కడ ఆర్టికల్ 304 అంటే ఏంటి అంటే ఇంటర్ స్టేట్ ట్రేడ్ కి టాక్సేషన్ ఉంటది అన్నమాట. సో అట్లాంటి సిచ్యువేషన్ లో ఏం చేయాలంటే బేసిక్ గా ప్రెసిడెంట్ గారి కన్సిడరేషన్ కి ఇస్తారనమాట. సో ఇది కూడా కరెక్టే, ఎందుకంటే 2 స్టేట్స్ ఇన్వాల్వ్ అయినాయి కదా, గవర్నర్ గారు డెసిషన్ తీసుకోలేరు, ప్రెసిడెంట్ గారు పంపిస్తారు, ఇది కరెక్టే. 3, ఏ బిల్ దట్ అట్రాక్ట్స్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఆర్టికల్ 288. ఆర్టికల్ 288 లో బేసిక్ ఏముంటదంటే స్టేట్స్ కొన్ని ఎగ్జామ్షన్స్ ఇస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ని, సేల్ ఆఫ్ వాటర్ ఆర్ ఎలక్ట్రిసిటీ ఉన్న దగ్గర ఏంటి అంటే బేసిక్ గా ఎగ్జామ్షన్ ఇస్తారు అనమాట. సో దీనికి ప్రెసిడెన్షియల్ కన్సిడరేషన్ కి అసలు సంబంధం లేదు. నెక్స్ట్ చూద్దాం 4th వన్, ఏ బిల్ సీకింగ్ టు ఆపరేట్ ఏ ప్రొవిజన్ దట్ బిలాంగింగ్ టు వన్ ఆఫ్ ద కాంకరెంట్ లిస్ట్ ఎంట్రీస్. అంటే ఏంటి మనకి షెడ్యూల్ 7 లో ఏముంటదండి బేసిక్ గా షెడ్యూల్ 7 లో ఏముంటది, యూనియన్ లిస్ట్ అంటే ఓన్లీ పార్లమెంట్ ఎక్కడెక్కడ లాస్ చేయగలదు. నెక్స్ట్ స్టేట్ లిస్ట్, 3 వచ్చి కాంక్రీట్ లిస్ట్ ఉంటుంది అన్నమాట. దీనిలో ఏమైతుంది అంటే ఎక్కడెక్కడైతే కాంక్రీట్ లిస్ట్ లో బిల్ ఉందో బట్ విచ్ ఇస్ హౌఎవర్ రిపెండెంట్ టు ఎనీ యూనియన్ లా. ఫర్ ఎగ్జాంపుల్ యూనియన్ గవర్నమెంట్ ఒక లా చేసింది కాంక్రీట్ లిస్ట్ లో, స్టేట్ గవర్నమెంట్ కూడా ఒక లా చేసింది అనుకోండి, 2 క్లాసెస్ వస్తున్నాయి కాబట్టి బేసిక్ ఏమైంది అంటే ప్రెసిడెంట్ గారికి పంపిస్తారు. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. సో మనం ఆప్షన్ 3 కనుక ఎలిమినేట్ చేసినట్టయితే, స్టేట్మెంట్ 3 కనుక ఎలిమినేట్ చేసినట్టయితే ఆప్షన్ 3 పోద్ది, ఆప్షన్ 4 పోతుంది, ఎందుకంటే 3 ఉంది కాబట్టి. 1 and 4, 1 to 4 లో ఏమైందంటే 2 అనేది కరెక్టే కాబట్టి 1 to 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? సో అందుకే మనము రెగ్యులర్ గా కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వాలి అండ్ ఆల్సో టెక్స్ట్ బుక్ కూడా మనం వీ షుడ్ బి పర్ఫెక్టెడ్. ఓకేనా? లెట్ us see. ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ టైప్ ఇన్ ద కామెంట్ సెక్షన్, ఆర్ మీకేమన్నా మీ ఆన్సర్స్ ఏమైనా ఉన్నా, మీరు ఏమైనా క్వశ్చన్స్ బాగా పెట్టినవి ఉన్నా, మీరు ఏం ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటే యూ కెన్ ఎక్స్ప్రెస్ ఇన్ ద కామెంట్ సెక్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ప్రెసిడెంట్ యొక్క వీటో పవర్. ఇన్ కనెక్షన్ విత్ ద వీటో పవర్ ఆఫ్ ది ఇండియన్ ప్రెసిడెంట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ వ్యాలిడ్. సో చూద్దామండి ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటో. ద ఇండియన్ ప్రెసిడెంట్ possesses suspensive veto in the case of money bill but not in the case of finance bill. ఈ స్టేట్మెంట్ తప్పండి. సస్పెన్సివ్ వీటో అంటే ఏంటి అంటే బేసిక్ గా ప్రెసిడెంట్ గారి దగ్గరికి బిల్ వస్తే మళ్ళీ తిరిగి పంపించడం అన్నమాట. మనీ బిల్ విషయంలో ప్రెసిడెంట్ గారు ఆ పని అసలు చేయలేరు, ఎందుకంటే అది ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ గారి తోటి ఇంట్రడ్యూస్ అయింది. ఇందాక ఆల్రెడీ మీకు చెప్పాను కదా కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్ యూజ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ రాంగ్. నెక్స్ట్ చూద్దాం సెకండ్ స్టేట్మెంట్. The Indian president can exercise absolute veto with respect to the government bill at all the times అంట. ఆల్ ద టైమ్స్ ఇది పనిచేయదండి బేసిక్ గా. ఓకేనా? ఏ సందర్భాల్లో ఈ అబ్జల్యూట్ వీటో ఏది అని రాస్తున్న షార్ట్ కట్ లో అబ్జల్యూట్ వీటో పవర్ ఉంటది అంటే స్టేట్ గవర్నమెంట్ బిల్స్ పంపించినప్పుడు, ఎస్బి అని రాస్తున్న స్టేట్ గవర్నమెంట్ బిల్స్ పంపించినప్పుడు, ఎవరైనా ప్రైవేట్ మెంబర్ అంటే ఏంటంటే మినిస్టర్ కాని వ్యక్తి ఎంపీ బిల్లు పంపించినప్పుడు, ఆర్ ఒక బిల్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ లోక్సభ రాజ్యసభ పాస్ చేసి ప్రెసిడెంట్ గారి దగ్గర పంపించింది. దాంతో ఎలక్షన్స్ వచ్చి కొత్త లోక్సభ వచ్చాక, కొత్త క్యాబినెట్ వచ్చాక ప్రెసిడెంట్ గారి దగ్గర చెప్పారు అనుకో, సార్ దాన్ని పాస్ చేయొద్దు అంటే యూజింగ్ అబ్సల్యూట్ వీటో. ఈ 3 కండిషన్స్ లో ఒక న్యూ క్యాబినెట్ అని రాస్తారు. న్యూ క్యాబినెట్ దగ్గర సస్పెన్సివ్ వీటో అనేది పనిచేస్తుంది, అబ్సల్యూట్ వీటో అనేది పనిచేస్తుంది తప్ప ఆల్ ద టైమ్స్ కాదండి. ఆల్ ద టైమ్స్ లో ఇది పనిచేయదు. సో ఈ స్టేట్మెంట్ అనేది తప్పు. 1 తప్పు, 2 తప్పు. ఇప్పుడు మనం ఏం చేయాలండి, వీ షుడ్ గో టు ద ఆప్షన్స్. 1 ఎక్కడ ఉందండి, ఆప్షన్ 2 లో ఉంది కదా, ఇది కొట్టేసేయండి. ఆప్షన్ 2 కూడా తప్పే, స్టేట్మెంట్ 2 కూడా తప్పే కదా, సో ఆప్షన్ 4 కొట్టేసేయండి. ఇక్కడ 3 కానీ 3 and 4 కానీ, సో ఆప్షన్ 3 ఇస్ రైట్. ముందే మనకి ఎలిమినేషన్ తెలిసిపోతుంది, బట్ రీచెక్ చేద్దాం. ద ఇండియన్ ప్రెసిడెంట్ ఎంజాయ్స్ పాకెట్ వీటో ఇండెఫినెట్లీ వేర్ అమెరికన్ ప్రెసిడెంట్ పొసెస్ ఏ క్వాలిఫైడ్ వీటో. ఇది మనకు అర్థం కావాలంటే ఏంటి అంటే పాకెట్ వీటో అంటే ఏంటి అంటే ఒక బిల్లు కనుక ప్రెసిడెంట్ దగ్గరికి వస్తే అది నేను జేబులో పెట్టేసుకున్నాడు అనుకోవాలి. పాకెట్ అంటే అది జేబులో పెట్టేసుకొని అసలు దాని మీద ఏ యాక్షన్ తీసుకోరు. బట్ యుఎస్ఏ లో మాత్రం క్వాలిఫైడ్ వీటో ఉంటుంది. క్వాలిఫైడ్ వీటో అంటే కంపల్సరీ కొన్ని రోజులు దాన్ని వెనక్కి పంపడం ఏదో చేయాలన్నమాట. సో ఇండియన్ ప్రెసిడెంట్ గారి యొక్క పవరే ఇది మోర్ పవర్ఫుల్.
సో ఇది కరెక్టే. ఆల్రెడీ మన ఇక్కడ ఆప్షన్స్ లో రెండిట్లో 3 కామన్ ఉంది కాబట్టి రైట్. ఇప్పుడు ఫోర్త్ స్టేట్మెంట్ కనుక రాంగ్ అయింది అనుకోండి, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అయింది, రైట్ అయితే థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అయింది. ఇది చూద్దాం ఇదేంటో. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద వీటో పవర్ అండ్ బీయింగ్ కన్ఫర్డ్ అపాన్ ఇండియన్ ప్రెసిడెంట్, మనకి ఎందుకు అసలు వీటో పవర్ ఎందుకు ఇచ్చారంటే ఇండియన్ ప్రెసిడెంట్ కి, టు ఎన్ష్యూర్ ఎ సిస్టమ్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్స్. అంటే ఏంటి, పార్లమెంట్ తొందరపడి కనుక చేస్తే చెక్స్ అండ్ బ్యాలెన్స్ అంటే దానికి ఒక చెక్ ఉండడం కోసం పెట్టారంట. బిట్వీన్ ద ఆఫీస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ దట్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద పార్లమెంట్, పార్లమెంట్ కి ప్రెసిడెంట్ గారికి పార్లమెంట్ కి ప్రెసిడెంట్ గారికి మధ్యలో చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉండాలి కాబట్టి పెట్టండి. ఇది అబ్సల్యూట్ గా రైట్ స్టేట్మెంట్. సో 3 and 4 ఉండాలి కాబట్టి మనకు ఆప్షన్ 3 ఈస్ రైట్. అర్థమైందండి? ఇన్ దిస్ వే యూ నీడ్ టు సాల్వ్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మనం పంచాయత్ దగ్గరికి వెళ్దామండి. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇది మంచిగా సిలబస్ లో ఏదైతే మెన్షన్ చేశారో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అది ఇచ్చారు. లెట్ us see. Which of the following sources of revenue qualify for being given to పంచాయత్? పంచాయతీకి ఎక్కడెక్కడ నుంచి రెవెన్యూ వస్తున్నారంటే రెవెన్యూ సోర్స్ గురించి మాట్లాడుతున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దామండి. The tax proceeds that are assigned to states from the center may be again redistributed to panchayat as recommended by the Central Finance Commission. ఇక్కడ ఏమంటున్నారంటే సెంట్రల్ గవర్నమెంట్ అంట స్టేట్ కి రెవెన్యూ షేర్ చేస్తే అంట దీన్ని మళ్ళీ పంచాయత్ కి రీడిస్ట్రిబ్యూట్ చేస్తారని చెప్తున్నారు. బేసిక్ గా సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ చెప్తుంది అన్నారు. ఇది తప్పు స్టేట్మెంట్. సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ ఎప్పుడైతే సరే సెంటర్ కి స్టేట్ మధ్యలో ఉంటది తప్ప, ఫైనాన్స్ కమిషన్ ఉంటది తప్ప స్టేట్ కి పంచాయత్ మధ్యలో ఉండదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ రాంగ్. ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ రాంగ్. ఇప్పుడు సెకండ్ వన్ చూద్దాం. లోన్స్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్, ఇది కరెక్ట్ అండి. స్టేట్ గవర్నమెంట్ లోన్స్ ఇస్తుంది బేసిక్ గా పంచాయత్, ఇది కరెక్ట్. సో మనం ఒకసారి ఆప్షన్స్ లో చూద్దామండి. ఫస్ట్ స్టేట్మెంట్ ని ఎలిమినేట్ చేద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేద్దాం. సెకండ్ స్టేట్మెంట్ రైట్ కాబట్టి 2 or 3 చూద్దాం. 4 ఎలా లేదు, నన్ కాదు, ఎలా కూడా రైట్ కాబట్టి అయితే 2, 4 కావాలి, అయితే 2 కావాలి. సో ఆప్షన్ 3 మనకు తెలియాల్సిన అవసరం కూడా లేదు. స్టేట్మెంట్ 3 మనకు తెలియాల్సిన అవసరం కూడా లేదు. అండర్ ఆర్టికల్ 243I of the Constitution of India, state government is empowered to devolve its own funds to panchayat even in the absence of state finance commission recommendation అంట. ఇది అబ్సల్యూట్ గా రాంగ్. ఎందుకంటే మనం ఆల్రెడీ ఆప్షన్స్ లో చూసాము. బట్ ఎందుకు రాంగ్ అంటే బేసిక్ గా ఇప్పుడు మనకి పంచాయత్స్ ఉన్నాయనుకోండి. పంచాయత్ లో ఆర్టికల్స్ ఎలా ఉంటాయంటే మన కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 243 నుంచి ఆర్టికల్ 243O వరకు ఉంటుంది. దీనిలో ఇక్కడ ఇచ్చిన 243I లో ఏమని ఉంటది అంటే స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చెప్తారు అనమాట ఎలా డివాల్వ్ చేయాలి, ఎలా ఇవ్వాలని చెప్పేసి. సో స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అనే నేమ్ అంటే ఆప్షన్స్ లేదనమాట. ఆప్షన్స్ అంటే లేకుండా లేదనమాట. కంపల్సరీ కూడా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఉండాలి కాబట్టి ఇక్కడ ఆప్షన్స్ అని ఇచ్చారు కాబట్టి తప్పు. ఎలా చూసుకున్నా తప్పే. సో చాలా మంది అనుకుంటారు సార్ మాకు ఆర్టికల్స్ తెలియదు కదా ఎలా సార్ అంటే అసలు ఆప్షన్ అవసరం లేదు. సో ఎగ్జామ్ కూడా ఎలా ఇస్తారంటే ఎవరైతే బ్రెయిన్ అప్లై చేస్తారో, ఎవరైతే వాళ్ళు నాలెడ్జ్ అప్లై చేస్తారో వాళ్ళ కొంచెం ఈజీ చేస్తారు అనమాట. సో మనకి ఇక్కడ ఆర్టికల్ చేయాల్సిన పనే లేదు. ఫోర్త్ స్టేట్మెంట్ చూడండి. ద ఇంటర్నల్ రిసోర్స్ జనరేషన్ ఈస్ ఫెసిలిటేటెడ్ ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ పంచాయత్స్ సిచ్యువేటెడ్ ఇన్ షెడ్యూల్ ఏరియాస్ యాజ్ పర్ షెడ్యూల్ 5. ఈ ఇంటర్నల్ రిసోర్స్ జనరేషన్ అనేది ఓన్లీ షెడ్యూల్ 5 లో ఉన్న వాటికే అని చెప్తున్నారు కదా, తప్పండి స్టేట్మెంట్. ఓన్లీ షెడ్యూల్ 5 లో ఏరియా ఉన్న పంచాయత్స్ కే ఇంటర్నల్ రిసోర్స్ జనరేషన్ అంటే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్టీ ట్యాక్స్ పైన మనీ కలెక్ట్ చేస్తారు అనుకోండి, అది ఓన్లీ వాళ్ళకే అన్నది తప్పు. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే ఓన్లీ 2 అండి. ఎందుకంటే స్టేట్మెంట్ 4 తప్పు కాబట్టి. సో 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఎవరైతే రైట్ ఆన్సర్ పెట్టారో వాళ్ళు టైప్ చేయండి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఇచ్చారండి, అసెర్షన్ అండ్ రీజనింగ్. కన్సిడర్ ద ఫాలోయింగ్ అసెర్షన్ అండ్ రీజనింగ్. ఏమంటున్నారు అసెర్షన్? In connection with their own resource collection, panchayat at the village level is better placed than the panchayat at the intermediate level, district level. For example, let us say village level, intermediate level, district level ఉందనుకోండి. ఈ రిసోర్స్ కలెక్షన్ లో ఇవే బెటర్ అంట. ఇది ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు రీజన్ చూద్దాం. The gram panchayat have their own tax domain, whereas other 2 taxes have to depend only on tolls, fees, non-tax revenue for internal resource generation. ఇక్కడ ఓన్లీ అని ఇచ్చారండి. ఓన్లీ అని ఇవ్వడం వల్ల డౌట్ వస్తుంది. మేబీ బేసిక్ గా ఏ ట్రూవే, ఇక్కడ మూడిట్లలో ఏ ట్రూ ఉన్నట్టు మూడిట్లలో ఒకటి అయి ఉంటుంది. లాస్ట్ వన్ తీసేయండి.
అయితే ఇది ఫాల్స్ అవ్వచ్చు, లేకపోతే వి క్యాన్ సే ఆర్ అనేది ఎక్స్ప్లెయిన్ రీజనింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకోవచ్చు. ఇది కూడా డౌట్ ఉంది బేసికల్, ఎందుకంటే అసెషన్ రీజనింగ్ వి డోంట్ నో హౌ ఏపీఎస్సి ఈజ్ ఇంటర్ప్రిటింగ్ ఇక్కడ బేసికల్. సో 1 and 3 లో ఒక ఆన్సర్ కావచ్చు బేసిక్ గా. లెటస్ వెయిట్ ఫర్ ద కీ. మనం కూడా వి కాంట్ గివ్ ఆన్సర్స్ ఫర్ ఎవ్రీథింగ్ కాబట్టి ఇది కొంచెం డౌట్ ఉంది. లెటస్ వెయిట్ ఓకే. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూడండి, కాన్స్టిట్యూషనల్ బాడీస్ లో రాజ్యాంగబద్ధమైన కాన్స్టిట్యూషనల్ బాడీ సంబంధించి క్వశ్చన్స్ వచ్చాయి, చూద్దాం అవేంటో. సిఏజీ అండి, సిఏజీ గురించి ఇచ్చారు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ ద కనెక్షన్ విత్ ద ఆఫీస్ ఆఫ్ కాంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్. సో మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి బేసిక్ గా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి ఎగ్జామ్ లో అడగట్లేదు, బట్ వేరే ఎగ్జామ్ లో కనుక వస్తే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ప్రస్తుతం ఉన్న సిఏజీ పేరు గుర్తుపెట్టుకోండి అండి. ఆయన పేరు వచ్చేసి మిస్టర్ గిరీష్ చంద్ర ముర్ము. ఓకేనా. సిఏజీ ఏ ఆర్టికల్ లో ఉందండి? ఆర్టికల్ 148. ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇది ఆల్రెడీ మనం మెన్షన్ చేసాం. సో ఇక్కడ చూడండి, సిఏజీ క్యాన్ బి రిమూవ్డ్ బై ద ప్రెసిడెంట్ ఓన్లీ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొసీజర్ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఎస్, రాజ్యాంగంలో చెప్పిన ప్రొసీజర్ తోటే ఆయన రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ వరకు బాగానే ఉంది. నెక్స్ట్, బట్ దిస్ డస్ నాట్ మీన్ ద సిఏజీ క్యాన్ బి ఇంపీచ్ ఫ్రమ్ ద ఆఫీస్ ఇన్ ద సేమ్ మ్యానర్ యాజ్ ద జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్. దీనికి ఆపోజిట్ బేసిక్ గా. నాట్ మీన్ దట్ ఇచ్చారు, తప్పండి, అదే కరెక్ట్. నాట్ మీన్ లేకపోతే స్టేట్మెంట్ కరెక్ట్, నాట్ మీన్ ఇచ్చారు కాబట్టి తప్పు. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్, తీసేయండి, ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేయండి. నెక్స్ట్ చూడండి, సమ్ పబ్లిక్ కార్పొరేషన్స్ ఆర్ ఆడిటెడ్ ఎక్స్క్లూజివ్లీ బై ప్రైవేట్ ప్రొఫెషనల్స్ ఆడిటర్స్ అండ్ సిఏజీ మే హ్యావ్ నో ఇన్వాల్వ్మెంట్ ఇన్ ఎట్ ఆల్ అంట. సో దీని కరెక్ట్ రాంగ్ తెలియాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ కొన్ని పబ్లిక్ బాడీస్ ఉన్నాయండి, ఆర్బిఐ, ఎస్బీఐ లాంటివి, అవి ప్రైవేట్ వాళ్ళే ఆడిట్ చేస్తారు అనమాట. సిఏజీ చేయదు కాబట్టి కరెక్టే. ఈ స్టేట్మెంట్ చూడడానికి రాంగ్ ఉన్నాయి, ఇది కరెక్టే. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఎలిమినేట్ చేయండి. 1 ఇక్కడ ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేయండి. 2 ఎంట్లలో ఉంది కాబట్టి 3 or 4 కరెక్ట్. ఆప్షన్ 2 కూడా తీసేయండి. నెక్స్ట్ 3, 4 చూద్దామండి. ద సిఏజీ క్యాన్ కండక్ట్ లీగల్, రెగ్యులేటరీ, ప్రొప్రైటరీ ఆడిట్ బట్ నాట్ పెర్ఫార్మెన్స్ ఆడిట్. తప్పండి, పెర్ఫార్మెన్స్ ఆడిట్ కూడా దే విల్ కండక్ట్, ఇది తప్పు. సో ఆబ్వియస్ గా 2 and 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఇది మనకి ఆన్సర్ అని చెప్పి మనం ఓఎంఆర్ లో మార్క్ చేయొచ్చు, కాదు చెక్ చేద్దాం. The Constitution of India has not specified any criteria for the appointment of CAG. CAG కి వాళ్ళు ఎక్కడ కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టలేదు కాబట్టి ఇది కూడా రైటే. సో ఆబ్వియస్ గా 4th స్టేట్మెంట్ ఈజ్ రైట్. ఓకేనా, అర్థమైందా? ప్లీజ్ మేక్ నోట్ చేసుకోండి, నెక్స్ట్ మీకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, జిఎస్టి కౌన్సిల్ తెలుసుకుందామండి. ఇన్ కనెక్షన్ విత్ ద గూడ్స్ అండ్ ట్యాక్స్ కౌన్సిల్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ వ్యాలిడ్? ఏవి వ్యాలిడ్ అంటున్నారండి, కొంచెం జూమ్ చేస్తాం మీకు కనిపిపోతే. The GST Council was established as a statutory body, but it was later turned into a constitutional federal body by amendment of the Constitution. తప్పండి, ఇది స్టాట్యుటరీ బాడీకి ఎప్పుడు కూడా పెట్టలేదు, డైరెక్ట్ కాన్స్టిట్యూషనల్ బాడీ కింద పెట్టారు. 101 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2017 తో తీసుకొచ్చారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. ఓకేనా. నెక్స్ట్, the proceedings of the GST Council will be invalidated in the eventuality of any defect in the appointment of a person as a member in the council. ఏదన్నా పర్సన్ ని అపాయింట్మెంట్ లో డిఫెక్ట్ ఉంటే కనుక జిఎస్టీ కౌన్సిల్ తీసుకున్న ప్రొసీడింగ్స్ లో అది ఇన్వాలిడేట్ అంటే అది వర్క్ అవ్వదు అని చెప్తున్నారు. అలా ఎక్కడ కూడా ప్రొవిజన్ లేదండి. ఒకసారి మెంబర్ని అపాయింట్ చేశామంటే ఆ ప్రొసీడింగ్స్ కూడా రైటే, ఇది తప్పు. సో మనం 1, 2 ఎలిమినేట్ చేద్దాం. చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్ ఎక్కడ ఉందండి? ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ ఉంది కదా, ఈ ఆప్షన్ 1 తీసేద్దాం. ఓకేనా. నెక్స్ట్, ఆప్షన్ 1 ఈస్ గాన్. స్టేట్మెంట్ 1 కూడా రాంగ్ కాబట్టి ఆప్షన్ 2 కూడా పోయింది. ఓన్లీ 4 కానీ ఓన్లీ 2 కానీ ఉంది. 2 ఆల్రెడీ లేదు కదా, సో ఇది కూడా పోయినట్టే. సో ఆబ్వియస్ గా ఓన్లీ 4 ఇస్ ద ఆన్సర్. చూసారండి, మనకి 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ తెలుసు కాదు. ఇప్పుడు థర్డ్ 4 చూద్దాం క్రాస్ చెకింగ్. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఎనీ డిస్ప్యూట్ బిట్వీన్ మోర్ దెన్ 2 states over GST issues, the GST Council has to refer the matter to adjudicate with the Public Accounts Committee of the Parliament. అసలు GST issues ఏది కూడా పబ్లిక్ అకౌంట్ కమిటీకి ఇవ్వదు, ఇది తప్పు, ఆల్రెడీ తప్పు, బట్ వీఆర్ క్రాస్ వెరిఫైయింగ్. నెక్స్ట్, the GST Council is required to make recommendations
టు ద సెంటర్ అండ్ ద స్టేట్స్ ఆన్ ద థ్రెషోల్డ్ లిమిట్ ఆఫ్ టర్న్ ఓవర్ బిలో విచ్ గూడ్స్ అండ్ సర్వీస్ మే బి ఎగ్జామ్డ్ ఫ్రమ్ జిఎస్టీ. బేసిక్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ ఉంది, ల్యాప్టాప్ పైన ఎంత జిఎస్టీ పడుతుంది, థ్రెషోల్డ్ లిమిట్ ఏంటి, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే సర్వీసెస్ కానీ గూడ్స్ కానీ వాటి యొక్క టర్న్ ఓవర్ థ్రెషోల్డ్ లిమిట్ ఏంటి. ఓకేనా. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ ఉందనుకోండి, ఒక 1 crore బిజినెస్ ఉందనుకోండి, దానికంటే తక్కువ ఉంటే జిఎస్టీ ఎగ్జామ్స్. ఇట్లాంటి రూల్స్ అన్ని కూడా జిఎస్టీ కౌన్సిల్ రికమెండేషన్ ఇస్తుంది అనమాట. అంటే ఈ స్లాబ్ రేట్స్ కానీ ఈ టర్న్ ఓవర్ లిమిట్ లో ఉన్న సరే ఏదైనా సరే జిఎస్టీ కౌన్సిల్ ఇస్తుంది కాబట్టి ఆప్షన్ 4 is right. సో ఇన్ ద క్రాస్ వెరిఫికేషన్ వీ హావ్ గాట్ ఇట్ దట్ ఆప్షన్ 3 is right. అర్థమైందా? గుడ్. నెక్స్ట్ చూడండి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి క్వశ్చన్ అడిగారండి. ఇయర్ ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి దే హావ్ ఆస్క్డ్ దిస్ క్వశ్చన్. ఇది కూడా కాన్స్టిట్యూషనల్ బాడీ. ఓకేనా, లెట్ us see. బట్ దీనికంటే ముందు కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దామండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇది ఆర్టికల్ 324 లో ఉంటుంది మన కాన్స్టిట్యూషన్ లో. మన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వచ్చేసి ఎవరు అంటే మిస్టర్ ఆర్ శ్రీ రాజీవ్ కుమార్ గారు. ఓకేనా, రాజీవ్ కుమార్ గారు. ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ. సో ఇప్పుడు లెట్ us see. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ద కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఓకే, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హస్ డిబార్డ్ ద రిటైరింగ్ ఎలక్షన్ కమిషనర్స్ ఫ్రమ్ ఎనీ ఫర్దర్ అపాయింట్మెంట్ బై ద గవర్నమెంట్. అంటే ఒకసారి కనుక ఎలక్షన్ కమిషన్ వర్క్ చేసి వాళ్ళని రిటైర్ అయ్యారనుకోండి, వాళ్ళకి ఫర్దర్ గా అపాయింట్మెంట్స్ అనేది ఇవ్వరు అంటున్నారు కానీ ఇస్తున్నారు. కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు. అండ్ డిబార్డ్ అంటే వాళ్ళని అసలు అపాయింట్ చేయరు అంట, తప్పది. అపాయింట్ చేస్తారు కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ గాన్. సెకండ్ వన్ చూడండి, ఇన్ ద అనూప్ బరన్వాల్ కేసు 2023, మొన్న రీసెంట్ గా వచ్చిన కేసు అంటే ఇది. సుప్రీం కోర్ట్ has directed the government to treat the regional commissioners on par with election commissioners as far as the removal from the office is concerned. యాక్చువల్గా ఇది రీసెంట్ కేసే కానీ జడ్జిమెంట్ ఇది కాదండి, తప్పు. సో ఈ అనూప్, ఇది గుర్తుపెట్టుకోండి, అనూప్ బరన్వాల్ కేస్ 2023లో ఏం చెప్పారు అంటే బేసిక్ గా వాళ్ళు చెప్పింది ఏంటంటే అపాయింట్మెంట్, ఈ ఎలక్షన్ కమిషనర్స్ వీళ్ళకి అపాయింట్మెంట్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అపాయింట్మెంట్ ఎలా ఉండాలంటే ప్రెసిడెంట్ గారు అపాయింట్ చేస్తారు కదా, ప్రెసిడెంట్ గారికి ఎవరు రికమెండ్ చేయాలంటే ఒక కమిటీ రికమెండ్ చేయాలంటే ఆ కమిటీలో ఎవరు ఉంటారంటే పిఎం గారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్లస్ సిజే గారు ఉంటారండి. ఇది కాన్సెప్ట్. సో కేసు పేరు కరెక్టే పెట్టారు, బట్ వాళ్ళు ఇచ్చిన జడ్జ్మెంట్ తప్పెట్టారు కాబట్టి 1 and 2 రెండు కూడా తప్పే. సో మనం ఎలిమినేట్ చేద్దామండి. 2 ఎక్కడుందో చూడండి, ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, ఇది కొట్టేయండి. నెక్స్ట్ 4 ఉంది, 2 ఎక్కడుందో కొట్టేయండి, 3 లో ఉంది. 4 లో ఏముందంటే 2 ఉంది, ఇది కూడా కొట్టేసేయండి. సో ఫైనల్ గా వీ హావ్ అరైవ్డ్ ఆన్సర్. జస్ట్ 2 స్టేట్మెంట్స్ తెలిసే చాలు, వీ హావ్ అరైవ్డ్ ఆన్సర్. బట్ 3, 4 చెక్ చేద్దాం. సిన్స్ ఇట్స్ ఇన్సెప్షన్ ద ఎలక్షన్ కమిషన్ హ్యాడ్ ఫంక్షన్ యాజ్ ఎ మల్టీ మెంబర్ బాడీ. ప్రస్తుతం ముగ్గురు ఉన్నారు కదండి, ఒకప్పుడు ఇలా లేదు, ఒక్కళ్ళే ఉండేవాళ్ళన్నమాట. సో ఇది తప్పు. నెక్స్ట్ చూడండి, ద పవర్ ఆఫ్ సూపరింటెండెన్స్ డైరెక్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఎలక్షన్స్ టు ద ఆఫీస్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్ వెస్టెడ్ ఇన్ ద ఎలక్షన్ కమిషన్. ఈ స్టేట్మెంట్ ఒకటే రైట్. వైస్ ప్రెసిడెంట్ గారు ఎలక్షన్స్ లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి, ఎలక్షన్ కమిషన్ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి ఈ స్టేట్మెంట్ ఇస్ రైట్. ఆల్రెడీ మనకి అరైవ్ అయ్యాం కదా స్టేట్ ఆప్షన్ 2 అని, అదే ఇక్కడ క్రాస్ వెరిఫై చేసుకుందాం. అర్థమైందా అండి? సో దీస్ ద వే వీ నీడ్ టు ఎలిమినేట్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏం అడిగారు అంటే హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి అడిగారండి. ఇట్ ఈస్ అ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఓకేనా, లెట్ us see. Which of the following statements are correct regarding to the NHRC, National Human Rights Commission, okay, or Human Rights Commission of India? ఎలా అన్న ఒకటే. The role to undertake functions relating to human rights in the Union Territory of Ladakh may be conferred upon a state human rights commission by the central government. Central government అంటే ఏంటి అంటే యూటీలో, ఓకే, యూటీ లడాక్ లో జరిగేదానికి వాటికి మాత్రము స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి సెంట్రల్ గవర్నమెంట్ అనేది చేయాలి అంట. ఇదంతా కూడా స్టేట్మెంట్ అంతా రాంగ్ ఉందండి. బేసిక్ గా ఇట్ ఈస్ నాట్ సాటిస్ఫాక్టరీ స్టేట్మెంట్. ఓకేనా, తీసేయండి. నెక్స్ట్, ఓన్లీ 2 persons can be appointed as the members of the National Human Rights Commission under the category of practicing knowledge or practical experience with respect to human rights. 2 people కాదండి, 3 people. ఇది కూడా తప్పే, 2 స్టేట్మెంట్లు రాంగే. సో మన ఆప్షన్స్ చూద్దామండి.
ఫోర్త్ ఆప్షన్ తీసేయండి 1 2 2 3 1 2 3 ఉంది చూద్దాం. The president can remove the chairpersons of State Human Rights Commission on the grounds of proven misbehavior. However, the president has to seek the opinion of Supreme Court. And ఇక్కడ చూడండి స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అన్నారు కదా, ఇక్కడే ఉంది అనమాట అసలు క్యాచ్. క్వశ్చన్ ఏమో హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఇక్కడ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇచ్చారు. ఇక్కడ రిమూవల్ ఎవరు చేస్తారండి? రిమూవల్ ఈజ్ డన్ బై గవర్నర్. సో స్టేట్మెంట్ 3 కూడా రాంగే. సో ఆప్షన్ 2 కూడా గాన్. మనకుంది నన్ను కానీ 4 కానీ. చూద్దామండి ఫోర్త్ స్టేట్మెంట్ కరెక్ట్ కదా చూద్దాం. The National Human Rights Commission is not empowered to inquire into any matter after the expiry of 2 years from the date of which the act constituting violation of human rights is alleged to be having committed. For example, ఈ 2 years కదండి 1 year. 1 year లోపు ఉన్న కేసెస్ మాత్రమే చూస్తుంది. ఇక్కడ 2 years లోపు అంది. తప్పు ఇది. చూసారా అండి, చిన్నగా ఇచ్చారు మన మిస్టేక్ చేయడానికి. సో ఇది కూడా తప్పే. సో ఆప్షన్ ఇస్ 1 and none. అప్పుడప్పుడు ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి, నన్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లా కమిషన్ ఆఫ్ ఇండియా గురించి ఇచ్చారండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్ అంట. చూడండి ఇది చాలా జాగ్రత్తగా చేయాలి మనం. ఇన్కరెక్ట్, దీని అట్లా అండర్లైన్ చేసుకోండి. అంటే వీ నీడ్ టు ఫైండ్, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలండి? రాంగ్ స్టేట్మెంట్స్ ఫైండ్ చేయాలి. ఓకేనా? ఏం రాంగ్ స్టేట్మెంట్స్ చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్, ఇట్ ఈస్ ఏ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇది కరెక్టే. క్వాజీ జ్యుడిషియల్ బాడీ అంట, అంటే పార్షియల్ గా జ్యుడిషియరీ అంట. తప్పు. లా కమిషన్ కి పార్షియల్ జ్యుడిషియరీ సంబంధం లేదు కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు. కొట్టండి, ఈ స్టేట్మెంట్ తప్పు. నెక్స్ట్, వన్ ఆఫ్ ఇట్స్ ఫంక్షన్ ఈస్ టు కమ్యూనికేట్ ఇట్స్ ఒపీనియన్ టు ద ప్రెసిడెంట్ ఆన్ సబ్జెక్ట్ రిలేటెడ్ టు ద లీగల్ అడ్మినిస్ట్రేషన్. ప్రెసిడెంట్ గారికి లా కమిషన్ ఎప్పుడు కూడా కమ్యూనికేట్ చేయదండి, సుప్రీం కోర్ట్ విల్ కమ్యూనికేట్. సో ఈ స్టేట్మెంట్ కూడా తప్పే. దీన్ని కూడా కొట్టేసేయండి, ఇది కూడా తప్పే. ఓకే. నెక్స్ట్, ఇట్స్ రిపోర్ట్స్ ఆర్ నాట్ సబ్మిటెడ్ టు ద పార్లమెంట్. యాక్చువల్గా ఏంటి అంటే లా కమిషన్ ఏం చేస్తా అంటే ఈ రిపోర్ట్స్ అనేది గవర్నమెంట్ కి ఇస్తుంది. సో ఇట్ రిపోర్ట్స్ ఆర్ నాట్ సబ్మిటెడ్ టు పార్లమెంట్ అనేది కరెక్టే. మీరు చదవండి కేర్ఫుల్ గా. గవర్నమెంట్ సబ్మిట్ చేశారు కాబట్టి పార్లమెంట్ కి సబ్మిట్ చేయట్లేదు అంటుంది. చేస్తుందంటే తప్పు కదా స్టేట్మెంట్. చేయట్లేదు అన్నా కూడా కరెక్టే కాబట్టి కరెక్టే. నెక్స్ట్ చూడండి, ఇట్ హ్యాస్ నో సుమోటో డెసిషన్ పవర్ టు అండర్టేక్ రీసెర్చ్ ఇట్ సెల్ఫ్. ఇది తప్పండి. వాటికి సుమోటో పవర్, సుమోటో అంటే వాటంతటా వాటే వాళ్ళు రీసెర్చ్ చేయొచ్చు. సో నో సుమోటో అని ఇచ్చారు కాబట్టి తప్పు. సో ఇదే ఫర్ ఎగ్జాంపుల్ కరెక్ట్ స్టేట్మెంట్ ఏది అంటే కనుక ఆన్సర్ 3 అయ్యేదండి. బట్ ఇన్కరెక్ట్ అడుగుతున్నాడు కాబట్టి 1 ఇన్కరెక్ట్, 2 ఇన్కరెక్ట్, 4 ఇన్కరెక్ట్. సో ఎక్కడ ఉందండి? 1 ఇన్కరెక్ట్, 2 ఇన్కరెక్ట్, 4 ఇన్కరెక్ట్. సో ఇది ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్ చేసేటప్పుడు 1కి 2 సార్లు మనము చూసుకొని జాగ్రత్త సాల్వ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లెట్ మీ హ్యావ్ సమ్ వాటర్. ఇది కూడా ఒక ఫుల్ పేజ్ క్వశ్చన్ అనుకుంటండి, చాలా లెందీగా ఉంది. సో చదవడానికి టైం పడుతుంది మనకి, బట్ వీ హ్యావ్ టు గెట్ యూస్ టు స్పీడ్ రీడింగ్ ఆల్సో. నెక్స్ట్ చూడండి, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ వ్యాలిడ్ అంట. సెంటర్ స్టేట్ రిలేషన్స్ సంబంధించి ఏది వ్యాలిడో చూద్దాం. కుంచి కమిషన్, సెంటర్ స్టేట్ రిలేషన్స్ లో మనకి సర్కార్య కమిషన్, కుంచి కమిషన్ ఉంటుంది కదా, దానిలో కుంచి కమిషన్ గురించి అడిగారు. Kunchi Commission has recommended that the procedure that is followed for the removal of president should also be applicable for the impeachment of governor. ఇప్పుడు గవర్నర్ ఎలా అంటే అలా రిమూవ్ చేయొచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ వద్దనుకుంటే రిమూవ్ చేయొచ్చు. అయితే వాళ్ళకు కూడా ప్రెసిడెంట్ ఎట్లయితే రిమూవ్ చేస్తారో ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అలా పెట్టమని చెప్పారు అంటున్నారు అనమాట. ఇది రికమెండేషన్ మాత్రమే, ఇది ఇంప్లిమెంటేషన్ లేదు కాబట్టి ఇట్ హాస్ రికమెండెడ్ అంటే ఇస్ రికమెండెడ్. సో స్టేట్మెంట్ 1 is right. ఓకే, నెక్స్ట్ చూద్దాం. The law that is made by the parliament with respect to any matter in the state is in relation to the state in which president rule is imposed. ఒక పార్లమెంట్ ఏం చేసిందంట అంటే ప్రెసిడెంట్ రూల్ ఉన్న చోట ఓకేనా స్టేట్ లిస్ట్ లో ఒక చట్టం చేస్తే ఇట్ కెనాట్ బి రీఎనాక్టెడ్ బై ద స్టేట్ లెజిస్లేచర్ ఆఫ్టర్ ద ప్రెసిడెంట్ రూల్ ఎండెడ్. ప్రెసిడెంట్ రూల్ ఎండ్ అయ్యాకంట సేమ్ లా వాళ్ళు చేయలేరు అంట. ఎందుకు చేయలేరు?
స్టేట్ గా పవర్ ఉంటుంది కదా, పార్లమెంటే వచ్చి మనకి ప్రెసిడెంట్ రూల్ టైంలో చేస్తుంది అంటే తర్వాత చేయలేదు, ఓన్లీ ప్రెసిడెంట్ రూల్ టైంలో చేయగలుగుతుంది. మనము స్టేట్స్ ఎప్పుడు చేయొచ్చు, ప్రెసిడెంట్ రూల్ ఎండ్ చేయొచ్చు, కెనాట్ బి రీఎనెక్టెడ్ అండి, తప్పు. కెనాట్ బి రీఎనెక్టెడ్ కాదు, ఇట్ క్యాన్ బి ఎనెక్టెడ్. కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్. ఓకేనా, నెక్స్ట్ చూడండి. సర్కారియా కమిషన్ వాజ్ నాట్ ద ఫస్ట్ టు రికమెండ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్. ఈ స్టేట్మెంట్ కరెక్ట్. ఎందుకంటే బేసిక్ గా సర్కారియా గారి కంటే ముందే చాలా మంది ఇంటర్ స్టేట్ కౌన్సిల్ పెట్టమని చెప్పారు. కాకపోతే మనకి ఎక్కువ చదువుకునే క్వశ్చన్ ఏంటి అంటే ఆన్ హూస్ రికమెండేషన్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది ఎస్టాబ్లిష్ అయింది అనే క్వశ్చన్ మనం యూజువల్ గా చదువుకుంటాం. ఇది లెవెల్ 1 చదువుతాం కదా, ఈ లెవెల్ 2 అడిగారు అనమాట. సో ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఎవరి రికమెండేషన్ తో వచ్చింది అంటే సర్కారియా కమిషన్. ఇది కరెక్టే, కానీ ఇక్కడ ఏమంటున్నారు, వాజ్ నాట్ ద ఫస్ట్ అంట. ఇది కరెక్టే, ఈయన ఫస్ట్ పర్సన్ కాదండి, కానీ ఈయన రికమెండేషన్ తోటే చేశారు. బట్ ఈయన కంటే ముందు చాలా మంది ప్రపోజ్ చేశారు కానీ అది పట్టించుకోలేదు ఎవరు. సో మిమ్మల్ని కనుక ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఎవరి బేసిస్ మీద వచ్చింది అంటే సర్కారియా కమిషన్, కానీ ఫస్ట్ ఎవరు చెప్పారంటే కనుక సర్కారియా కమిషన్ కాదు. ఇక్కడ అదే ఇచ్చారు కాబట్టి స్టేట్మెంట్ 3 ఈజ్ రైట్. చాలా ఎక్సలెంట్ ఉందండి క్వశ్చన్. నెక్స్ట్ చూద్దాం. Only the Lok Sabha can pass a resolution declaring that it is necessary in the national interest that the Parliament should make laws with respect to goods and service tax anta. Lok Sabha ఒకటే పాస్ చేస్తే సరిపోదు, పార్లమెంట్ షుడ్ పాస్. సో స్టేట్మెంట్ 4 ఇస్ రాంగ్. సో చూడండి, 2 అనేది తప్పు. సో ఆప్షన్ 3 ఇస్ గాన్. స్టేట్మెంట్ 4 అనేది తప్పు. ఓకేనా, ఇక్కడ 4 ఉంది, ఇది కూడా పోయింది. సో ఓన్లీ 3 కావాలి, అది 1 and 3 కావాలి. ఓకేనా, సో ఇప్పుడు చూద్దాం. 1 కరెక్టేనా? 1 కరెక్టే. 3 కరెక్టేనా? 3 కరెక్టే. సో 1 and 3 చాలా జాగ్రత్తగా పెట్టాలండి ఆప్షన్స్. ఓకేనా, మనం ఒక్కోసారి కన్ఫ్యూజ్ అయిపోయి ఓన్లీ 3 పెడతాం. ఓకేనా, తప్పు అవుద్ది. సో ఆప్షన్ 2 1 and 3 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. 53rd క్వశ్చన్. ఇది ఏంటి అంటే consider the following statements in connection with the distribution of tax revenues between central and state. Chudam, let us try to solve it. The proceeds of the surcharge that are levied on taxes and duties referred to in Article 269 and Article 270 of the Constitution of India would be shared between central and states. For example, let us say మనకి ఈ ఆర్టికల్ తెలియదు, దీని ఇలా తీసి పక్కన పెట్టండి కాసేపు. నెక్స్ట్ చూద్దాం. The Article 268 and 272 of the Constitution of India were both repealed by the same Constitutional Amendment Act. ఇది తప్పండి. బేసిక్ గా ఈ ఆర్టికల్ 268A అనేది ఏదో ఉంది సార్, ఇది 101 మన జిఎస్టీ ఉంది కదా, దాని సమయంలో దాన్ని రిపీల్ చేశారు. ఈ 272 ఉంది చూసారా, ఇది 80th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2000 లో చేశారు. సో ఈ సెకండ్ మీకు తెలియపోయినా 268A మాత్రం ఫేమస్. ఎందుకంటే 101 అమెండ్మెంట్ వచ్చి ఏ లాస్ ని తీసేసింది, ఏ ఆర్టికల్స్ ని తీసేసింది 268 కాబట్టి రెండు సేమ్ అంటున్నారు కాబట్టి తప్పు. బోత్ రిపీల్ బై సేమ్ అంటే తప్పు. సో ఆప్షన్ 2 ఈజ్ రాంగ్. మనం ఏం చేయాలండి, 2 ఎక్కడెక్కడ ఉంటే ఎలిమినేట్ చేయాలి. ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ లో 2 ఉంది. సో ఇంకా మనకి 3 ఉన్నాయి. లెట్ us see. The tax on the sale of petroleum crude is levied by center but collected by state. తప్పండి. levied by center collected by state కాదు. సో ఈ ఆప్షన్ ఈజ్ రాంగ్. సో 3 ఎలిమినేట్ చేసేయండి. 3 ఎక్కడ ఉందండి, ఆప్షన్ 3 లో ఉంది. స్టేట్మెంట్ 3 ఆప్షన్ 3 లో ఉంది. స్టేట్మెంట్ 4 లో కూడా ఉంది. స్టేట్మెంట్ 4 3 ఇది కూడా తీసేయండి. నెక్స్ట్ చూద్దాం. ఓన్లీ 4 అనుకుంటా ఆన్సర్, ఎందుకంటే ఇక్కడ అన్ని కూడా మనం స్ట్రైక్ ఆఫ్ చేసాం కదా, మిగిలింది అదే. బట్ లెట్ us see. ఫస్ట్ ఆప్షన్ అసలు లేదు. సో ఫస్ట్ ఆప్షన్ తెలియకపోయినా సరే మనము ఎలిమినేషన్ టెక్నిక్ తోటి ఇలా చేయొచ్చు. మనం అందుకే క్వశ్చన్ చూడగానే స్టేట్మెంట్ చూడగానే టెన్షన్ పడకూడదు. లర్న్ దిస్ టెక్నిక్. నెక్స్ట్ 4th వన్ చూడండి. The net proceeds of tax categories that are falling under Article 269 of the Constitution of India do not form a part of the Consolidated Fund of India. బేసిక్ ఈ 269 ఇక్కడ 268 చూసాం కదా, ఇక్కడ 269 అనే ఆర్టికల్ ఏముంటది అంటే బేసిక్ గా ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say హిల్లీ ఏరియాస్ ఉన్నాయి అనుకోండి. హిల్లీ ఏరియాస్ లో కనుక ట్యాక్స్ అనేది కనుక కలెక్ట్ చేస్తే
వాళ్ళ ట్యాక్స్ వాళ్ళకి యూజ్ చేస్తారు అనమాట. సో దీని మీనింగ్ ఏంటి, అలా డైరెక్ట్ ఇవ్వకుండా ఏమి ఇచ్చారు అంటే, ఇక్కడ కలెక్ట్ చేసే ట్యాక్స్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకి వెళ్ళదు, అది ఎక్కడికి వెళ్తుంది, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్ కి వెళ్తుంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ రైట్. ఆల్రెడీ మనం ఇక్కడ అరైవ్ చేసినది అదే రైట్. సో మళ్ళీ చెప్తున్నానండి, స్టేట్మెంట్ 1 తెలియకపోయినా వీ కెన్ సాల్వ్ ద పేపర్. ఓకేనా, కొంచెం మనం వీ నీడ్ టు ప్రాక్టీస్ అనమాట. మనం మోర్ నెంబర్ ఆఫ్ టెస్ట్ సిరీస్ చేయడము, ఓకేనా, అండ్ మెంటర్షిప్ ఉన్నా సరే, అండ్ క్లాసెస్ విన్నా సరే, ఎవరైతే డీటెయిల్ గా క్లాసెస్ చెప్తారో అక్కడైనా సరే విల్ గెట్ ద ఆన్సర్. నెక్స్ట్ చూడండి, సిలబస్ లో మనకి ఫారెన్ పాలసీ ఉందండి, దాని గురించి అడిగారు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిగార్డ్ టు ఇండియాస్ ఫారెన్ పాలసీ. మన యొక్క విదేశీ పాలసీ గురించి అడుగుతున్నారు. స్టేట్మెంట్ 1 చూద్దాం. ఇండియాస్ నార్త్ ఈస్ట్ పాలసీ వాజ్ ఒరిజినల్లీ కన్సీవ్డ్ యాజ్ అన్ ఎకనామిక్ ఇనిషియేటివ్ బట్ హ్యాడ్ లేటర్ ఎక్స్టెండెడ్ ఇన్ టు పొలిటికల్, స్ట్రాటజిక్ అండ్ కల్చరల్ డైమెన్షన్ అంట. మీకోసం ఒక ఇమేజ్ పెట్టానండి, చూడండి. ఇది ఇండియా అండి. యాక్ట్ ఈస్ట్ పాలసీ అంటే మనకి ఈస్ట్ సైడ్ ఉన్న కంట్రీస్ ఉన్నాయి కదా, సింపుల్ చెప్పాలంటే వీటితోటి టైఅప్ అనమాట. సో స్టార్టింగ్ లో మాత్రం వీటితో మనం ఎలా ఉండేవాళ్ళం అంటే, ఒక ఎకనామిక్ ఇనిషియేటివ్ మనకి వాళ్ళ మీద ట్రేడ్ కామర్స్ కోసం పెట్టాం. బట్ ఇప్పుడు ఏమైందంటే కల్చరల్, పొలిటికల్ అండ్ స్ట్రాటజిక్ డైమెన్షన్స్ లో కూడా చేస్తున్నాం. కాబట్టి మళ్ళీ ఒకసారి ఇమేజ్ చూడండి, గుర్తుపెట్టుకోండి. ఈ కంట్రీస్ అన్ని కూడా ఉన్నాయి కదా, ఈ కంట్రీస్ అన్ని కూడా యాక్ట్ ఈస్ట్ పాలసీలో వస్తాయి అన్నమాట. సో స్టేట్మెంట్ 1 ఈజ్ రైట్. సింపుల్ స్టేట్మెంట్, కరెక్ట్ స్టేట్మెంట్. సెకండ్ చూడండి, the Connect Central Asia policy has been taken forward with the institutionalization of India Central Asia Summit. ఒక మెకానిజం తో మనం ఏం చేసామంటే, కనెక్ట్ సెంట్రల్ ఏషియా పాలసీ అనేది క్యారీ ఫార్వర్డ్ అయిందంట. కనెక్ట్ సెంట్రల్ ఏషియా అంటే ఏంటండి, ఇక్కడ కొన్ని కంట్రీస్ ఉన్నాయి కదా, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్కమెనిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఈ కంట్రీస్ అన్ని కూడా సెంట్రల్ ఏషియా అండి. ఇది కూడా సింపుల్ డైరెక్ట్ స్టేట్మెంట్. ఇక్కడ మనకి పెద్ద మంది కన్ఫ్యూజ్ చేసే పాయింట్స్ ఏం లేదు. నెక్స్ట్ చూద్దాం. థర్డ్ స్టేట్మెంట్ చూడండి, అండర్ ద సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ సాగర్ పాలసీలో నెక్స్ట్ ద డిఆర్డిఓ ఇనిషియేటెడ్ ద మెరీన్ అండ్ అలైడ్ ఇంటర్ డిసిప్లినరీ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇనిషియేటివ్. దాన్ని మైత్రి అంటున్నాం. మైత్రి ఇది అంట ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ లాంగ్ టర్మ్ కొలాబరేషన్ విత్ ద కంట్రీస్ ఇన్ ద ఈస్ట్ ఏషియన్ రీజన్ అంట. చూసారా, లాస్ట్ ఇచ్చాడు ట్విస్ట్. ఈస్ట్ ఏషియన్ రీజన్ కాదండి, ఇది ఇండియన్ ఓషన్ రీజన్ లో ఉన్నది మాత్రమే. సో ఒక పాయింట్ తప్పైనా సరే స్టేట్మెంట్ మొత్తం రాంగ్. ఈ స్టేట్మెంట్ రాంగ్. సో ఆప్షన్స్ లో చూడండి, 3 ఎక్కడ ఉందో, 3 ఇక్కడ ఉందా, ఆప్షన్ 2 గాన్. 3 ఇక్కడ ఉందా, ఆప్షన్ 3 గాన్. 3 ఇక్కడ ఉందా, ఆప్షన్ 4 గాన్. సో 1 and 2 కరెక్ట్ అన్నాం. 1 and 2 కరెక్ట్ గా మనం డైరెక్ట్ గా సాల్వ్ చేయొచ్చు. బట్ ఫోర్త్ స్టేట్మెంట్ ఒకసారి చూద్దాం. India's Think West policy is an outreach to the Western industrialized nations for strengthening of relations in the areas of education and defense అంటే. మనం అయితే బేసిక్ మనం ఏమనుకుంటామంటే, థింక్ వెస్ట్ అంటే యుఎస్ఏ, యూకే అనుకుంటా కదా, తప్పు. ఇదేం తెలుసా, సౌదీ అరేబియా, యుఏఈ, ఇలా ఎక్సెట్రా ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ తో మనం చేసుకున్న పాలసీ అనమాట. సో ఈ స్టేట్మెంట్ అనేది ఇక్కడ బేసిక్ ఏంటంటే రాంగ్ అనమాట. సో 1 and 2 ఇస్ రైట్ ఆన్సర్. సింపుల్ గా మనం సింపుల్ స్టేట్మెంట్స్, ఈవెన్ దో మనకి ఐఆర్ తెలియకపోయినా, ఈవెన్ దో మన కరెంట్ అఫైర్స్ తెలియకపోయినా సరే, సింపుల్ లాంగ్వేజ్ తోటి మనం వీ క్యాన్ డీకోడ్ ఇట్. నెక్స్ట్ చూద్దాం. ఇంకొక ఇంటర్నేషనల్ రిలేషన్ సంబంధించిన క్వశ్చన్ అండి, చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ క్యాన్ బెస్ట్ డిస్క్రైబ్ ద నేచర్ ఆఫ్ సెక్యూరిటీ కన్సర్న్స్ ఆర్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. ఏంటి క్వశ్చన్? The development of Hambantota development zone can be seen or viewed as a policy of containment funded by Pakistan. తప్పు. పాకిస్తాన్ కి ఫండ్ చేసేంత స్కోప్ లేదు. ఇది చైనా ఫండ్ చేస్తున్న ప్రాజెక్టు ఆర్ ఫండ్ చేసిన ప్రాజెక్ట్ కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. కావాలంటే మీరు యూ క్యాన్ సీ ద ఇమేజ్. ఇది ఇండియా, ఇది శ్రీలంక. చూడండి ఇక్కడ, వై చైనీస్ స్పై షిప్ డాక్డ్ ఇన్ శ్రీలంక. చైనీస్ వాళ్ళు కట్టినారు కాబట్టి వాళ్ళ యొక్క షిప్ తీసుకొచ్చారు స్పై చేయడానికి. వాట్ ఇస్ ద పర్పస్ అంటారు. సో ఇక్కడ హంబంటోటా ప్రాజెక్ట్ అనే పోర్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి చైనా వాళ్ళు చేసిన ప్రాజెక్ట్. సో ఇక్కడ పాకిస్తాన్ ఇచ్చారు కాబట్టి తప్పు. నెక్స్ట్ చూడండి, ఇండియా సపోర్ట్ ఇన్ బిల్డింగ్ ద చాబహార్ పోర్ట్ ఇన్ ఇరాన్. ఇది కరెక్టే, చాబహార్ పోర్ట్ ఇరాన్ లో ఉంది. మే సర్వ్ యాజ్ అ స్ట్రాటజిక్ యాక్ట్ టు బ్యాలెన్స్ ద చైనీస్ ఫండెడ్ గ్వాదర్ పోర్ట్ ఇన్ యెమెన్. బేసిక్ గా యెమెన్ లో లేదండి గ్వాదర్ పోర్ట్, ఇట్ ఈస్ దేర్ ఇన్ వేర్ పాకిస్తాన్.
ఇక్కడ చూడండి పాకిస్తాన్ ఉందా, ఇది ఇండియానా, ఇది గ్వాదర్ పోర్ట్. సో ఇక్కడ వరకు కరెక్టే. అందరూ ఏం చదువుతారు మనం నోట్బుక్ లో కరెంట్ అఫైర్స్ లో, చైనీస్ ఫండెడ్ గ్వాదర్ పోర్ట్, చైనీస్ ఫండెడ్ గ్వాదర్ పోర్ట్ అంటారు. అది ఎంఎన్ లో ఉందా, పాకిస్తాన్ లో చూసుకోవాలి కదా. సో తప్పు, ఇది పాకిస్తాన్ ఉంటే రైట్ ఆన్సర్. సో చైనా ఎంఎన్ ఉంది కాబట్టి తప్పు. నెక్స్ట్ చూడండి థర్డ్ పాయింట్, రెండు స్టేట్మెంట్స్ పోయినాయండి. మూడోది చూడండి, ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ స్పెసిఫిక్ ESCAP and serves as a platform for maritime security. Maritime security కోసము ఇది యూజ్ చేస్తున్నారంట బేసిక్ గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు తెలియదు, ఇది ఇలా ఉంచండి. నెక్స్ట్ చూడండి ఫోర్త్ స్టేట్మెంట్ చూడండి, ద మలబార్ ఎక్సైజ్, ఈ మలబార్ ఎక్సైజ్ ఇమేజ్ కూడా పెట్టామండి. ద మలబార్ ఎక్సైజ్ ఇస్ కనెక్టెడ్ విత్ ద క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అనమాట. QSD తోటి లింక్ అయి ఉన్నా అంటారు అనమాట. లెట్ us see. ఇది మలబార్ ఎక్సైజ్ ఎవరితో అండి, ఇండియా, జపాన్, యుఎస్ఏ, ఆస్ట్రేలియా. అంతకు ముందు ఆస్ట్రేలియా లేదు, కలిసింది అనమాట. సో ఇది QSD అనమాట. ఓకేనా, ఈ మలబార్ ఎక్సైజ్ ఆ 4 కంట్రీస్, ఈ QSD 3 కూడా సేమ్ కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ రైట్. ఓకేనా, సో చూద్దామండి. ఇక్కడ 2 కరెక్టా అండి, 2 తప్పు కాబట్టి ఇది తీసేయండి. ఫస్ట్ 2 తప్పు కాబట్టి ఆల్ తీసేయండి. 4th వన్ కరెక్ట్ కాబట్టి నన్ తీసేయండి, ఓన్లీ 4. సో ఈవెన్ దో మనకి ఆప్షన్ 3, నాకు తెలియదు ఆప్షన్ 3, ఆప్షన్ 3 తెలియకపోయినా మనం ఆన్సర్ పెట్టచ్చు. ఎందుకంటే మనం అన్ని తెలియాల్సిన అవసరం లేదు, చదివిన వరకు మనం పర్ఫెక్ట్ చదివితే చాలు. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్, ఆప్షన్ 3 రాంగ్. సో ఆప్షన్ 3 లేనే లేదు. ఓకేనా, లెట్ us see ద లాస్ట్ క్వశ్చన్ అండి. స్కీమ్ నుంచి ఇవ్వాలి కాబట్టి ఒక స్కీమ్ ఇచ్చారండి. కాకపోతే ఎలా అడిగారంటే క్వశ్చన్ స్కీమ్స్ లో ఇన్కరెక్ట్ అడిగారండి. ఇన్కరెక్ట్ అనమాట. ఇక్కడ మనం ఫస్ట్ ఇది ఐడెంటిఫై చేయాల్సింది. ఎగ్జామ్ లో మీకు పేపర్ ఇస్తే మనం ఏం చేయాలంటే బేసిక్ గా ఇన్కరెక్టా కరెక్టా చూసుకోవాలి ఫస్ట్. లెట్ us see. In the context of central government program, which among the following statements are incorrect అన్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్రధాన మంత్రి అనుసూచిత జాతి అభ్యుదయ యోజన, దీన్నే పిఎం అజయ్ అంటారండి సింపుల్ గా. ఇదంట aimed at reducing poverty of the ST communities by generating additional employment opportunity. ఇక్కడ ST కమ్యూనిటీ ఇచ్చారు కదా, ఇదే మనకి మిస్టేక్. బేసిక్ ఏంటి అంటే SC కమ్యూనిటీ. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్, ఇది క్లియర్ గా రాంగ్ అండి. ఓకేనా, నెక్స్ట్ చూడండి, అండర్ ప్రధాన మంత్రి శ్రమ్ యోగి మాన్ధాన్ యోజన PMSYM ఏమంటారంటే మంత్లీ కాంట్రిబ్యూషన్ ఈస్ పేయబుల్ బై బెనిఫిషియరీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి పెన్షన్ కావాలనుకోండి లాంగ్ రన్, ఇది ఏంటంటే అన్ఆర్గనైజ్ సెక్టర్ ఉన్న వాళ్ళు శాలరీ ట్యాక్సబుల్ కానీ వాళ్ళు చేసుకోవాల్సింది అనమాట. ఏం చెప్తున్నారు, బెనిఫిషరీ పే చేయాలంట, స్టేట్ గవర్నమెంట్ పే చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ పే చేయాలంట. తప్పు ఇది, స్టేట్ గవర్నమెంట్ సంబంధం లేదు. ఓన్లీ 50-50 పే చేస్తారు. 50% ఏమో బెనిఫిషరీ, 50% సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది కాబట్టి ఇది తప్పు. సో 1 and 3 ఈస్ గాన్. ఓకేనా, 2 స్టేట్మెంట్ తప్పు. సో మీకు కనుక ఇక్కడ ఆప్షన్స్ కనిపించకపోతే ఆప్షన్ 1 లో 1 and 4 ఉందండి, ఆప్షన్ 2 లో 1, 2, 3 ఉంది, ఎందుకంటే చివరికి ఉంది PDF ఇది. ఆప్షన్ 3 ఆల్ ఉంది, ఆప్షన్ 4 ఓన్లీ 2 ఉంది అనమాట. ఓకేనా, ఇది ఆల్. సో 1, 2 తీసేయండి. 1, 2 తీసేస్తే ఏమైందండి, ఫస్ట్ స్టేట్మెంట్ పోయింది, సెకండ్ స్టేట్మెంట్ పోయింది. అయితే ఆల్ కావాలి లేకపోతే 2 కావాలి. ఏది ఇన్కరెక్ట్. ఇక్కడ క్వశ్చన్ చూసారా మీకు, ఇన్కరెక్ట్ అంటున్నారు. 1 ఇన్కరెక్టా, అది ఆన్సర్ లో ఉండాలి. 2 ఇన్కరెక్టా, అది ఆన్సర్ లో ఉండాలి. నెక్స్ట్ 3, 4 చూద్దాం. అండర్ ద ఫ్యూచర్ స్కిల్ ప్రైమ్ ప్రోగ్రామ్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటింగ్ ఈజ్ ద కీ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ. ఇది NASSCOM అండి, NASSCOM చేస్తుంది. ఇది తప్పు. సో 3 కూడా తప్పే. సో ఇక్కడ వరకు చూసుకుంటే కనుక ఆప్షన్ 2 కరెక్ట్ కావాలి. 1, 2, 3 3 తప్పు కాబట్టి ఇన్కరెక్ట్ అడుగుతున్నారు కానీ అదే ఉండాలి. బట్ లెట్ us see స్టేట్మెంట్ 4. మిషన్ కర్మయోగి ఏం చెప్తున్నారంటే 8 కీ పిల్లర్స్ ఉంటాయంట సివిల్ సర్వెంట్స్ వాళ్ళ ఫంక్షనల్ అండ్ బిహేవియరల్ కాంపిటెన్సీ పెంచడానికి. సో 8 అనేది తప్పు, 6 పిల్లర్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. సో ఇది కూడా రాంగే. సో అన్ని స్టేట్మెంట్స్ రాంగ్ కాబట్టి ఆల్ ఈజ్ ద ఆన్సర్. అర్థమైందా, అడిగింది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్, కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. సో దీంతో వీఆర్ ఎండింగ్ ద సెషన్.
ఓకేనా. లాస్ట్ లో ఏంటి అంటే దోస్ హూ వాంట్ టు గెట్ పర్ఫెక్ట్ ఇన్ పాలిటీ. ఓకేనా. లెటర్స్ సే ఈ క్వశ్చన్స్ అన్ని మీరు సాల్వ్ చేయాలి సార్, ఇప్పటివరకు మీరు సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు సార్ కమింగ్ ఎగ్జామ్స్ లో అంటే కనుక యూ క్యాన్ మెసేజ్ టు అడ్మిన్ 8985237565 ఆర్ 7569556588 నెంబర్ కి యూ క్యాన్ మెసేజ్ టు జాయిన్ ఇండియన్ పాలిటీ క్లాసెస్. నేనే ఇండియన్ పాలిటీ క్లాసెస్ చెప్తున్నానండి. ఓకేనా. ఇది కనుక క్లాసెస్ వింటే యూ క్యాన్ కంప్లీట్ లక్ష్మీకాంత్ ఆన్ యువర్ ఓన్. మీ ఓన్ గా మీరు లక్ష్మీకాంత్ కంప్లీట్ చేయొచ్చు. దానిలో నుంచి క్వశ్చన్స్ వచ్చి ఇప్పుడు కనుక మీరు 30 క్వశ్చన్స్ కనుక చూస్తే కనుక 30 క్వశ్చన్స్ లో 25+ క్వశ్చన్స్ యూ క్యాన్ ఆన్సర్. ఆర్ ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ అదర్ కోర్సెస్ లైక్ యూపీఎస్సి జాయిన్ అవ్వాలనుకున్నా ఆర్ గ్రూప్ 2 మెయిన్స్ జాయిన్ అవ్వాలనుకున్నా యూ కెన్ జాయిన్. ఆర్ టీఎస్పిఎస్సి అయితే మన ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ కూడా ఉంది. అన్నిట్లలో కామన్ పాలిటీ ఉంది. ఆర్ ఓన్లీ పాలిటీ కాకుండా అన్ని సబ్జెక్ట్స్ జాయిన్ అవ్వాలనుకున్నా యూ కెన్ జాయిన్. ఓకేనా. సో ఈ 2 నెంబర్స్ అయితే సేవ్ చేసుకోండి. ఓకేనా. ఐ హోప్ యూ గాట్ ద ఆన్సర్స్. ఇంకా మీకు ఏమన్నా క్వశ్చన్స్ పైన డౌట్ ఉన్నా ఆర్ మీరేమన్నా ఈ క్వశ్చన్ ఇది రైట్ అనుకున్నా సరే ప్లీజ్ టైప్ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్స్ అన్ వండర్ఫుల్ సెషన్. అన్ని క్వశ్చన్స్ కూడా మనం సాల్వ్ చేసాము అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. వీడియో చూసే వాళ్ళందరూ కూడా ప్రిలిమ్స్ క్రాక్ చేసి మెయిన్స్ రాయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.